గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేవలం ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటం మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వం కోసం జరిపినటువంటి ఆ పోరాటం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా. 12 ఏళ్ల కాలం తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంటే ఏమనిపిస్తుంది మీకు? ఒక్కసారి కోఠికి వెళ్ళి చూడండి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలు కనబడతాయి. తెలంగాణలో మమ్మల్ని పెట్టుకోనియకపోతుంది, ఆంధ్రాలో మీరు పెట్టకపోతుంది, ఇప్పుడు మాయమేం పెట్టుకుంటుంటే మీరు వచ్చి తెలుగు సినిమా పాట తన సమస్త వర్ణాలతో పురివిప్పి ఆడితే ఆ సౌందర్యం పేరు బాలసుబ్రహ్మణ్యం అని చెప్పాను నేను. రవీంద్ర భారత్ తెలంగాణలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఒకవైపు ఘంటసాల విగ్రహం ఉంటుంది, ఒకవైపు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటుంది. ఒక్క తెలంగాణ అనేది 12 ఏళ్ల తర్వాత కూడా బాధ పెడుతున్న వైఖరి. దీనికి కారణం ఇవాళ ఆ విగ్రహాన్ని పెడుతూ ముఖ్యమంత్రి ఏమంటాడంటే, ఎవడడ్డం వస్తాడో రండి రాండి. ఒరిజినల్ తెలుగు అంటే ఏం చెప్తారు మీరు? పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం. తెలంగాణ అనే పదవి మాయమైపోయింది కదండి. మీ తిండి గురించి, మీ ఫంక్షన్లో నాన్ వెజ్ పెడతారు, వీటి గురించే మాట్లాడుకుంటూ ఉన్నామా? ఇంతకు మించి బియాండ్ మాట్లాడుకోలేకపోతున్నామా? మన ప్రయాణం మనం చేసుకుంటున్నాం, మన సంస్కృతి మనం చెప్తున్నాం. మీరు కదా వచ్చి ఏదో ఒకటి రెచ్చగొడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చున్న ఆయన ఈయనే తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాకతీయ తోరణం మీద దాడి చేశాడు, తెలంగాణ తల్లిని మార్చేశాడు, బతుకమ్మను అవమానించాడు. అన్నీ ఆయన చేస్తూ వస్తున్న క్రమంలో ఆయన మాటల్లో వీటన్నిటిలో జై తెలంగాణ అంటే అంటే ఎక్కడైనా గ్యాప్ అనేది ఏర్పడిందా? లేకపోతే తెలంగాణ నుంచి రాక ఒక హీరో వస్తే విపరీతంగా ట్రోలింగ్ చేయాలి. కనీసం హైదరాబాద్ నన్నా తెలంగాణ నుంచి ఏమన్నా విడదీయగలమా? ఎవరో ఒకరిద్దరు అనేటువంటి మాటల్ని ఓవర్గా రియాక్ట్ అవుతున్నామా? ఓ పత్రిక అయితే కేసీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడల్లా దొరానే రాయటం అనమాట. ఇప్పుడు ఇడుపు కాగితం అనే సినిమాని తీసుకొస్తుందో, లేకపోతే అక్కడ ప్రొడ్యూస్ చేస్తుందో, లేకుంటే ఆ ప్రొడక్షన్ హౌస్, ఇవన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడో వాళ్ళు అనామకులనాలా ర్యాండమ్గా పెట్టేటువంటి కామెంట్లా పోక్ చేయాలని, ప్రొవోక్ చేయాలని, ఏదో ఒక ఆనందంతో పెట్టేటువంటి వాళ్ళకి తెలంగాణ సినిమా తీస్తే తెలంగాణకు అవకాశాలు వస్తాయి కదా, ఈ అవకాశాలు రావడం తట్టుకోవట్లేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేవలం ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటం మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వం కోసం జరిపినటువంటి ఆ పోరాటం. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి, భాష, ఇక్కడున్నటువంటి ఆచార వ్యవహారాలు, సినిమా, వీటన్నిటి మీద ఎందుకని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక రకంగా చిన్న చూపు అనేది చూపిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, వివక్ష ఇంకా కొనసాగుతోంది అనేటువంటి భావన తెలంగాణలో ఎందుకని వినిపిస్తోంది. మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తన మాట, పాట, ఆటతో పాటుగా అందరినీ ఏకం చేసేలా ప్రసంగాలు చేసినటువంటి ఒకప్పటి ఉపాధ్యాయుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం కవిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను కవిత గారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు పూర్తయిపోయింది, ఒక పుష్కర కాలం గడిచిపోయింది. ఒకసారి ఆ ఉద్యమాన్ని కనుక చూసుకుంటే మనం నీళ్లు, నిధులు, నియామకాలు అంటాం, ఒక మూడిటి కోసం జరిగిన పోరాటం అనుకున్నప్పటికి కూడా అంతర్లీనంగా కావచ్చు, బయట ప్రపంచానికి తెలిసేలా కనిపించినటువంటి పోరాటం అంతా అస్తిత్వం. మాకు తెలంగాణ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉంది, దాన్ని మేము కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ కోసం అందివ్వాలి. ఆ అస్తిత్వ పోరాటాన్ని మీరు స్వయంగా ఎంజాయ్ చేశారు, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఒక మెమరబుల్గా ఉంటాయి, లైఫ్ టైం మెమరీస్ అనేవి ఉంటాయి. ఆ పోరాటం చూసిన తర్వాత 12 ఏళ్ల కాలం తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంటే ఏమనిపిస్తుంది మీకు? డెఫినెట్గా తెలంగాణ ఒక చారిత్రక విజయాన్ని సాధించింది. అది భౌగోళికంగా లేదా పరిపాలన పరంగా రాష్ట్ర అస్తిత్వాన్ని సంతరించుకోవడమే కాకుండా
తన సాంస్కృతిక అస్తిత్వాన్ని కూడా సమున్నతంగా చాటుకున్నది. Hmm. నేను ఒకసారి నాగర్ కర్నూల్లో ఒక సభకు వెళ్ళినాను. Hmm. అది జయశంకర్ గారి జయంతి సభ, దాశరథి జయంతి కూడా. ఆ రెండు కలిపి పెట్టినారనమాట. ఆగస్టులో వస్తుంది కదా, ఈయనది జూలైలో ఉంటుంది. ఆ రెండు కలిపి వాళ్ళు పెట్టినారు. వెళితే నేను అక్కడ దాశరథి గురించి, వట్టికోట ఆళ్వార్ స్వామి గురించి, జయశంకర్ గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలంతా మాకు తెలుసు అన్నారు. కాలేజ్ పిల్లలు అండ్ జూనియర్ కాలేజ్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు అందరూ ఉన్నారు. నాకు చాలా ఆనందమైంది అనమాట. వాళ్ళకి వట్టికోట ఆళ్వార్ స్వామి తెలుసు, వాళ్ళకి దాశరథి తెలుసు, వాళ్ళకి జయశంకర్ గారి గురించి తెలుసు. ఎందుకు తెలుసు అంటే పాఠ్యపుస్తకాల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. 10th క్లాస్ వరకు వచ్చినటువంటి తెలుగు పాఠ్యపుస్తకాలు కనుక మీరు చూస్తే జయశంకర్ గారి గురించి ఒక విశదమైన పాఠం ఉంటుంది, దాశరథి రచనలు ఉంటాయి, ఆళ్వార్ స్వామి కృషి గురించి ఉంటుంది, చాకలైలమ్మ మీద బుర్రకథ ఉంటుంది, అనేక తెలంగాణ పాటలు ఎన్నో ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ కూడా కథనాన శత్రువులకు ఉత్తుకల నవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు మొగసాలరా, తెలగాడ ధీరులకు కాణాచిరా, అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా, తెలగాడ రాణి రుద్రమదేవిరా, కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంబాలలో వెలగించి మించినది అడుగడుగు శిల్పాలురా, తెలంగాణ ఆలయపు శిఖరాలురా. ఈ పాట పిల్లలు నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు. అనేక పాటలు ఇవన్నీ వాళ్ళ పరిచయంలోకి వచ్చినాయి. పిల్లలంతా మాకు తెలుసు అంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. అదే కాకుండా మనం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకున్నాం. దానిలో మనం హైదరాబాద్ నిండా, అంటే ఇది ఎప్పుడూ జరగలేదు, సాహిత్యకారులను పెద్ద హోర్డింగ్స్గా పెట్టడం. భాగ్యరెడ్డి వర్మ బొమ్మ అంటే ఒక సంస్కర్త ఆయన, రవీంద్ర భారతి దగ్గర ఒక పెద్ద హోర్డింగ్ పెట్టి ఆయన గురించి ఒక గొప్ప వ్యాఖ్యని దానికి జత చేసి ఒక సంస్కరణ ప్రభాతాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు అని చెప్పి దాన్ని చేసి అనేక మంది చౌరస్తాలన్నిటి నిండా తోరణాలు పెట్టి, తెలంగాణ కవులవి కళాకారులవి ఆ తోరణాలు పెట్టి ఒక గొప్ప సెలబ్రేషన్ జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభ సాహిత్య అకాడమీ ఏర్పడింది. సాహిత్య అకాడమీ నాకు తెలిసి ఒక 120-130 పుస్తకాలు, ఇంపార్టెంట్ పుస్తకాలు తీసుకొచ్చింది. అంటే విస్మృత సాహిత్యం తెలంగాణ, ఇప్పుడు అనేక పుస్తకాలు దొరుకుతలేవు తెలంగాణ వాళ్ళవి, అచ్చు కాలేదు, అవన్నీ తిరిగి తీసుకొచ్చారు. అట్లాగే భాషా సాంస్కృతిక శాఖ నుంచి కూడా మంచి పుస్తకాలు తీసుకొచ్చినారు. మీకు ఒక ఇంపార్టెంట్ పుస్తకం మీ దగ్గర ఉండాలండి, ఎప్పటికీ రెఫరెన్స్కి ఉపయోగపడేది, తారీఖుల్లో తెలంగాణ అని ఒక పుస్తకం తీసుకొచ్చారు. అంటే ఒక్కో డేట్ తెలంగాణ కాంటెక్స్ట్లో ఏమిటి ఇంపార్టెంట్, చరిత్రలో ఏమి ఇంపార్టెంట్ అనేది తారీఖుల్లో తెలంగాణ. పెన్నా శివరామకృష్ణ గారు రాశారు ఆ పుస్తకం. ఆ పుస్తకం వచ్చింది. మనము మోనోగ్రాఫ్స్ అంటాం కదా, ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కవికి సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకం. మోనోగ్రాఫ్స్ ఒక 150 మోనోగ్రాఫ్స్ తెలుగు అకాడమీ నుంచి తీసుకొచ్చాం. తెలుగు అకాడమీ సంస్కృతి గురించి, చరిత్ర గురించి కూడా చాలా పుస్తకాలు, తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించి. తర్వాత మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇప్పుడు సిలబస్ అంతా కూడా తెలంగాణ చరిత్ర, తెలంగాణలో జరిగిన వివిధ ఉద్యమాలు, ఇక్కడి నుంచి వచ్చిన కళాకారులు. వీళ్ళ గోరటెంకన్న గురించి ప్రశ్న ఉంటుందండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో. గోరటెంకన్న గురించి ఉంటుంది, గద్దర్ గురించి ఉంటుంది ప్రశ్న. ఎప్పుడో ఒకసారి బహుశా నాకు గురించి కూడా ఒక ప్రశ్న ఉండొచ్చు, ఓ రసమయ్య బాలకృష్ణ గురించి ప్రశ్న ఉంటుంది, ఇంకా పాత బండి యాదగిరి గురించి ఉంటుంది, కురారం రామిరెడ్డి గురించి ఉంటుంది, ఆరుట్ల రామచంద్రారెడ్డి గురించి ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారికి ఆ జ్ఞానం లేదు, అది విషాదం అనుకోండి. ఎందుకంటే ఆయన మొన్న ఆరుట్ల పాఠశాల ప్రారంభోత్సవానికి పోయి ఆరుట్ల రామచంద్రారెడ్డిది ఆరుట్ల అని చెప్తున్నాడు. ఆయనది ఆరుట్ల కాదు, కొలనుపాక. నిజామాబాద్కి వెళ్ళి దాశరథి ఇక్కడ పుట్టినాడు అన్నాడు. దాశరథి అక్కడ పుట్టలేదు, గూడూరు అనేది మన మహబూబాబాద్ దగ్గర ఉంటుంది. బట్ ఇవాళ పిల్లలకి అవి తెలుస్తున్నాయి, వాళ్ళు చదువుతున్నారు. మీకు ఇవాళ మీరు ఒక్కసారి కోఠికి వెళ్ళి చూడండి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలు కనబడతాయి. అనేక మంది రైటర్స్, పబ్లిషర్స్ అందరూ అవి వేస్తున్నారు. ఒక అవసరాన్ని సృష్టించారనమాట. మీకు తెలంగాణ బతుకమ్మ పాటల ఆధారంగా పిల్లలకి అక్షరాల క్రమాలను నేర్పించడం అనేది మీకు ప్రాథమిక ఆ పుస్తకాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా మనం బోనాలను అధికారిక పండుగగా జరుపుకున్నాం, బతుకమ్మని అధికారిక పండుగగా జరుపుకున్నాం. కవి సమ్మేళనాలు విరివిగా జరిగాయి ప్రతి సమయంలో. రవీంద్ర భారతి సందడిగా, ఒక మాటలో చెప్పాలంటే రవీంద్ర భారతి తెలంగాణ కవీంద్ర భారతిగా మారింది 10 సంవత్సరాల పాటు. అస్సలు ఉద్ధృతమైనటువంటి ఒక సాంస్కృతిక సమారోహం అనేది జరిగింది. ఒక్కటే జరగలేదు, జరగాల్సినంతగా జరిగింది అంటే విగ్రహాల ఏర్పాటు.
హైదరాబాద్లో విరివిగా తెలంగాణ వాళ్ళ విగ్రహం అంటే కింద పెట్టినారండి. జిల్లాల్లో మీకు చాలా విగ్రహాలు పెట్టినారు. మీకు ఇవాళ ఏ ఎమ్మెల్యేని చూసినా ఆయన చాకలైలమ్మ విగ్రహం పెట్టినాడు, మన సర్వాయి పాపన్న విగ్రహం పెట్టారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం పెట్టినారు. అనేక చౌరస్తాలలో మీరు ఇప్పుడు మీరు సిద్దిపేట వెళ్ళండి, సిరిసిల్ల వెళ్ళండి, ఏదన్నా తెలంగాణలో అనేక టౌన్స్కి మీరు వెళ్ళండి, డివైడర్ల మీద ఈ విగ్రహాలన్నీ మీకు కనిపిస్తున్నాయి. ఇదివరకు ఇది లేదు కదా. అంటే విషాదం ఏమిటంటే కవిత గారు, తమ ప్రాంతంలోనూ వాళ్ళు తెలంగాణ విగ్రహాలు పెట్టుకోలేదు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎటు పెట్టలేదు, తెలంగాణలో కూడా పెట్టుకొని ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణలో పెట్టుకోవాలని మనం అనుకుంటుంటే కూడా మళ్ళీ వచ్చి అవే విగ్రహాలు పెడుతూ అరే మాయి పెట్టుకుంటామే అంటే ఇంత సంకుచితత్వం అంటున్నారు మనల్ని. ఇదేం అన్యాయం? తెలంగాణలో మమ్మల్ని పెట్టుకోనియకపోతుంది, ఆంధ్రాలో మీరు పెట్టకపోతుంది, ఇప్పుడు మాయమేం పెట్టుకుంటుంటే మీరు వచ్చి ఇది సంకుచితత్వం అంటే ఎట్లా? బాలసుబ్రహ్మణ్యం ఎట్లా వ్యతిరేకిస్తారండి? ఇంత సంకుచితత్వం అంటున్నారు. వీఆర్ నాట్ అగేనిస్ట్ బాలసుబ్రహ్మణ్యం. నాకు చాలా ఇష్టం అండి, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం. నేను బాలసుబ్రహ్మణ్యం చాలా ఇష్టపడతాను. ఆయన ఉచ్చారణ, ఆయన మాట, ఆయన కేవలం పాటల్లోనే కాదు ఆయన ప్రతిభ, ఆయనకు సాహిత్యం బాగా తెలుసు, అనుభవించి పాడతాడు. ఆయన మూర్తిమత్వం అంతా ఆయన పాటలో కనిపిస్తుంది. ఆయన ఒక స్వరాభినయం చేస్తాడు, యాక్షన్ కూడా అందులో మిళితమై ఉంటుంది. పొడగంటినయ్యా నిన్ను పురుషోత్తమ అని ఆయన పాడితే దేవుడు ప్రత్యక్షమైన అనుభూతి మనకు తెలుస్తుంది ఆయన పాటలో. ఆయన నేనే ఒకసారి ఆయన ఉన్న సభలో నేను మాట్లాడుతూ ఒక మాట అన్నాను, తెలుగు సినిమా పాట నాటక పక్కి నుంచి సినిమా పాటగా మారిన క్రమమంతా ఘంటసాలైతే, తెలుగు సినిమా పాట తన సమస్త వర్ణాలతో పురివిప్పి ఆడితే ఆ సౌందర్యం పేరు బాలసుబ్రహ్మణ్యం అని చెప్పాను నేను. అట్లా ఆయన అన్ని, దుఃఖం ఎలా ఉండాలి, హాస్యం ఎలా ఉండాలి, ఆనందం ఎలా ఉండాలి, ఒక హుషారైన కుర్రకారు పాడు, యురేక్క సక్కా మికా లాంటి పాటలు కుర్రకారు పాడితే ఎట్లుండాలి, ఇవన్నీ అద్భుతంగా పాడాడు. నేను అభిమానిస్తాను బాలసుబ్రహ్మణ్యాన్ని. కానీ క్వశ్చన్ ఏమిటంటే, రవీంద్ర భారత్ తెలంగాణలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, ఒకవైపు ఘంటసాల విగ్రహం ఉంటుంది, ఒకవైపు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటుంది, ఒక్క తెలంగాణ ఆయన విగ్రహం ఉండదు. మీరు పెట్టలేదు కదా అని అనొచ్చు, పెట్టకుంటే మీది పెట్టాలని అర్థం కాదు, మేము పెట్టుకోవాలనే అర్థం, ఇంకా మేము పెట్టుకోవాల్సి ఉందని అర్థం. రవీంద్ర భారతిలో విగ్రహాలు అక్కర్లేదు అనుకున్నాం, ఎందుకంటే పార్కింగ్కే స్థలం లేదు అక్కడ. దాంట్లో విగ్రహాలంతా అవన్నీ ఎందుకు అనుకున్నాం, అసలు నిజానికి ఇంకొక పెద్ద కల్చరల్ కాంప్లెక్స్ కట్టుకోవాల్సి ఉంది. దాంట్లో మీరు పోనీ అవి రెండు పెడుతున్నప్పుడు ఇంకొక తెలంగాణ ఏందన్నా పెట్టాలి కదా. నారాయణ రెడ్డి గారికి రవీంద్ర భారతితో ఎంత అనుబంధం ఉంది, శ్రీనారాయణ రెడ్డి గారికి పెట్టండి. ఇలా వీళ్ళందరికీ పెట్టి ఒకటి ఉంటే పర్వాలేదండి, మీ మాత్రమే ఉంటే ఎట్లా? సింపుల్ క్వశ్చన్ అండి, కామన్ సెన్స్తో అడుగుతున్నది. మన ఇంట్లో మన అమ్మ నాన్నల ఫోటోలు ఉంటాయి, పక్కింటి వాళ్ళ ఫోటోలు ఉంటాయి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళన్నా కానివ్వండి, వాళ్ళ మీద అమర్యాద కాదు మనకు. ముందు మన అమ్మ నాన్నల ఫోటోలు ఉండాలి కదా, మన తాత ఫోటో ఉండాలి కదా. అవి లేకుండా మీరు పక్కింటి వాళ్ళ ఫోటోలు పెట్టి అయ్యో మా అమ్మ నాన్న ఫోటో లేదనే ఆవేదన మేము ప్రకటిస్తే ఇంత సంకుచితత్వమా అంటే ఏమిటండి ఇది? ఈ దాదాగిరి కాదా ఇది? గుండాగిరి కాదా ఇది? ఇది ఇవాళ తెలంగాణ వాళ్ళను 12 ఏళ్ల తర్వాత కూడా బాధ పెడుతున్న వైఖరి. దీనికి కారణం విగ్రహం పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహాలు చాలా ఉన్నాయండి, మనం ఎవరూ వాటిని డిస్టర్బ్ చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఒక వైమనస్య వైఖరిని తీసుకోలేదు ఆంధ్ర ప్రాంతాలతో. అందరూ ఏమన్నారంటే ఒక ప్రతీకార దాడులు జరుగుతాయి అని. కొంతమంది అయితే ఏం ప్రచారం చేశారంటే, ఇక్కడి శ్రామిక వర్గం అంటే పాపం పని మనుషులుగా చేసేవాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వెళ్ళిపోతే ఆ ఇళ్ళు మాకొస్తాయి అని ఆలోచిస్తున్నారని ప్రచారం చేశారు. అంత అన్యాయంగా ఎవ్వరు ఆలోచించలేదు తెలంగాణలో. కానీ అట్లా కూడా విష ప్రచారాలు జరిగాయి చాలా మీడియా ద్వారా. ఒక్క ఎన్టీ రామారావు విగ్రహాన్ని పగలగొట్టారా అండి? తీసేశారా అండి? లేదే. ఒక రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పగలగొట్టారా? ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఇవాళ ఆ విగ్రహాన్ని పెడుతూ ముఖ్యమంత్రి ఏమంటాడంటే, ఎవడడ్డం వస్తాడో రండిరా అంటాడు. ఎందుకు అనాలి అట్లా? నువ్వు ఎవరిని రెచ్చగొడుతున్నావు? ఎందుకోసం మాట్లాడుతున్నావు అట్లా? ఒక బీఆర్ఎస్ని అడుగుతున్నావాను. ఎన్టీ రామారావు పట్ల అభ్యంతరం తెలంగాణ వాద సందర్భంలో వచ్చింది. తెలంగాణ వాదులందరూ, జయశంకర్ గారు మాట్లాడారు, పాశం యాదగిరి గారు మాట్లాడుతున్నారు, ఇంకో ఆయన మన పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతున్నాడు, అనేక మంది మాట్లాడుతున్నారు. నాట్ జస్ట్ క్వశ్చన్ ఆఫ్ బీఆర్ఎస్ కాదు కదా అది. సో మెనీ తెలంగాణ పీపుల్ అందరూ ఆ ప్రశ్న వేస్తున్నారు. రామారావు సమయంలో నిధులు ఎటు వెళ్ళాయి? తెలంగాణ నిధులు ఆంధ్రాకు వెళ్ళడం ఆగిందా? నదులు ఆంధ్రాకు పారడం ఆగి తెలుగు గంగని తీసుకొచ్చింది ఎవరు? తెలుగు గంగలో తెలంగాణ వాళ్ళు పనిచేస్తుంటే కొట్టి పంపించేశారు, మీరు మా దగ్గర పనిచేయొద్దు అని. ఫలితంగా ఎన్జిఓలు చేసిన పోరాట ఫలితంగా 610 జీవో వచ్చింది. దానికి కారణం ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు సమయంలో భూముల ఆక్రమణ తీవ్రతరమైంది. హైదరాబాద్ పరాయీకరణ జరిగింది. కల్చర్ అంతా అసలు తెలంగాణ అనే మాటకే విలువ లేకుండా పోయింది. తెలుగు 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 అంటూ ముంచేశారు. ఆ తెలంగాణ అస్తిత్వమే పోయింది అసలు పూర్తిగా.
ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. చెప్పండి. తెలంగాణ, తెలుగు. ఉమ్. ఇందులో మన తెలుగు అనేది తెలంగాణకి సంబంధించి ఒక యాస, ఒక మాండలికము అనేది. తెలంగాణ భాష వేరు, తెలుగు భాష వేరా? అసలు ఒరిజినల్ తెలుగు అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇవాళ వ్యవహార భాషగా చలామణి అవుతున్నదే యాస. అది కృష్ణా జిల్లా యాస, అది తూర్పుగోదావరి గోదావరి జిల్లాల యాస. హ్మ్. మన పాఠ్య పుస్తకాలలో కనబడుతున్నది. అంటే ఇన్నాళ్ళు మనం చదువుకున్నది, ఇప్పుడు కాదు, చాలా కాలం చదువుకున్నది, పత్రికలలో వినబడుతున్నది. ఇప్పుడు చిలుక ఉందండి, చిలక అనాలి. చిలక యాస, చిలుకనే కరెక్ట్. ఇవి ఇటువంటి మొక్కజొన్న ఉంది, హ్మ్. దాన్ని మొక్కజొన్న చేశారు. మనం మక్కలు అంటాం. మక్కయ్యే అండి, అది మక్కయ్య నుంచి వచ్చింది. హ్మ్. మొక్కజొన్ననే కరెక్ట్. మొక్కజొన్న చేసి ఇదే కరెక్ట్ అని రుద్దితే ఎట్లా? జడల బర్రె అంటున్నాం. బర్రె అనేది మీకు అడవి ఇదిలో జడల బర్రె అంటాం, జడల గేదె అనట్లేం కదా. గేదె మాత్రమే చలామణిలో ఎందుకుంది? ఇవన్నీ మీ ప్రాంతంలో వ్యవహారం, దాన్నేమో భాష అంటారు. గేదె భాష అవుతుంది, బర్రె యాస అవుతుందా? ప్రకృతి వికృతులు అనేవి ఉన్నాయి కదా తెలుగులో, అట్లా చూసుకున్నప్పుడు ప్రకృతి వికృతి అంటే ఏమిటంటేనండి, మన తద్భవాలు అంటాం. అంటే సంస్కృతంలో ఒక శబ్దం ఉంటే దాని ఆధారంగా తెలుగు అయిపోయేది తెలుగు పదంగా పర్యాయం చెందితే, అది పరిణామం చెందితే, అంటే భోజనం ఓగిరం, ఉమ్, దేవుడు దయ్యం, మన చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. అట్లా దైవం ఉంటే దయ్యం, అవి ప్రకృతి వికృతులు. ఈ ప్రకృతి వికృతుల ప్రశ్న కూడా కాదు ఇది. ఉమ్, తెలుగు భాషలోనే ఒక్కొక్క దానికి అనేక వాచకాలు ఉన్నాయి. బర్రెన్నం, గేదెన్నం అని. మీకు పాత తెలుగులోకి, ప్రాచీన తెలుగులోకి వెళితే, అంటే చరిత్ర పరిణామం వల్ల భాష మారుతుంది కవిత గారు. రకరకాల కారణాల వల్ల భాష మారుతుంది. భాష అనేది జస్ట్ వినిమయ సాధనమే కాదు, అది మీ జ్ఞాపకాల బ్యాంక్. మీ సజీవ జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి, మీ చరిత్ర దాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఒక్కో భాష ఒక్కో రకంగా ఉంటుంది. మీరు బెంగాల్కి వెళ్ళినారనుకోండి, పాపం చేపలు కూడా తినలేని పేదవాడనే సామెత ఉంటుంది అక్కడ. దాన్ని మన చేపలు తినడం ఇక్కడ పేదరికం, కాస్ట్లీ ఎఫైర్ అవుతుంది కదా. కాస్ట్లీ అఫేర్ తప్ప పేదవాడి ఇది కాదు. అంటే అక్కడ చేపలు తినడం అత్యంత మామూలుగా దొరుకుతాయి కనుక చేపలు కూడా తినలేని పేదవాడు అని అంటారు వాళ్ళు. అట్లా మీకు ఇప్పుడు ఆంధ్రాలో బాల్చి తన్నేశాడనే ఒక ఇది ఉంది. అది అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఉండడం వల్ల ఆ ఇంగ్లీష్ ప్రావర్బ్ తెలుగులోకి వచ్చి అది ఎక్కువ ప్రచారంలో ఉంది. కానీ మన దగ్గర ఇప్పుడు ఏదో హైదరాబాద్కి నల్లా 24 గంట కుల్లా అన్నారు అనుకోండి, ఉర్దూ ఎక్కువ ఉంది మనకు. ఉమ్, ఉర్దూ ఎందుకు చెల్లేదో బాల్కిషన్ అని అంటారు హైదరాబాద్లో ఎక్కువగా. మనకి ఇక్కడ నిజాం రూల్ ఉండడం వల్ల కావచ్చు, కుతుబ్ షాహీల పరిపాలన ఉండడం వల్ల కావచ్చు, అటువంటివి మనకి ఎన్నో వచ్చినాయి కదా. ఏదో మన ఏదో ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళు రాజీ అయితే ఇంకా మధ్యలో కాజీకే ఉంది అని అంటారు అవును కదా. కదా, ఒకటి ఉంది కదా మనకి. ఇప్పుడు నాకు వెంటనే గుర్తొస్తలేదు సరిగ్గా. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మియా బీబీ ఏదో రాజీ, ఏదో క్యా కామ్ ఏదో కాజీ ఏదో అంటారు కదా. ఇవన్నీ ఈ మన ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. ఈ రకరకాల ఒక్కొక్క ప్రాంతానికి ఆయా చారిత్రక పరిణామాలను బట్టి భాష వ్యక్తీకరణ అనేది రూపొందుతుంది. రూపొందినప్పుడు అది ఒక వైవిధ్యం. ఆ వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేయాలి. కానీ ఆ వైవిధ్యం పట్ల వైకల్యమైన దృష్టి ఉండదు. వైవిధ్యం వైకల్యంగా చూడొద్దు. వైవిధ్యం తెలుగు భాష వైభవం, అంత తెలుగే. నిజానికి మీరు ఒక అన్నమయ్య దాంట్లోకి పోతే తెలంగాణలో ఉన్న ప్రయోగాలు అన్నమయ్య ప్రయోగాల్లో కూడా మనకు కనబడతాయి. అంటే ఒకప్పుడు తెలుగు ఆ రకమైనటువంటి రూపంలో ఉంది. మేము టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తున్నప్పుడు కొంతమంది అంటే వాళ్ళు అతి వ్యాప్తికి గురై తెలంగాణ వాదనలు కూడా నన్నయ్యది ఎందుకు పెట్టాలని అడిగారు. తిక్కన ఎందుకు పెట్టాలి, తిక్క నెల్లూరు వాడు, ఆయన పెట్టొద్దు, ఇట్లాంటి వాదనలు వచ్చాయి మా దగ్గర టెక్స్ట్ బుక్ తయారవుతున్నప్పుడు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే తెలుగు భాష సమగ్ర స్వరూపం పిల్లలకు అర్థం కావాలి, దాని సమగ్ర స్వరూపం అర్థం కావాలి. కనుక ఇటు తెలంగాణ నుంచి వచ్చిన రచనలు ఉండాలి. అక్కడి నుంచి కవిత్రయం కూడా, కవిత్రయం ఎప్పుడు పరిచయం 8th క్లాస్లో పిల్లల కవిత్రయాన్ని మనం పరిచయం చేస్తాం. కనుక తెలుగు భాష ఎన్ని రకాలుగా పరిణామం చెందిందో అర్థం కావాలి. అట్లాగే మనం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కూడా మనం మొత్తం తెలుగు గురించి మాట్లాడినాం. తెలుగే 2 చోట్ల మాట్లాడేది తెలుగు భాషనే అయినప్పటికీ 2.5 జిల్లాల దాన్ని భాషగా ప్రచారం చేసి 10 జిల్లాలు మాట్లాడేదాన్ని యాస అన్నారు. 10 జిల్లాలది యాస ఎట్లయితుంది, 2.5 జిల్లాలది భాష ఎట్లయితుంది అని యాస అని దీన్ని పక్కన పెట్టారు. దీన్ని పుస్తకాల్లోకి రానివ్వలేదు, దీన్ని పత్రికల్లోకి రానివ్వలేదు, దీన్ని వాడితే వెక్కిరించారు. యాది అన్నాం అనుకోండి, మనం నవ్వడం మొదలు పెడతాం. అనమాట యాది మర్చిపోయినా అంటే యాది ఏంది అని నవ్వడం. నాకు విషాదము వికారం కూడా ఏంటంటే చాలామందిని చూసేవాళ్ళని హైదరాబాద్లో కానీ వాళ్ళ పిల్లలు తెలంగాణ వాళ్ళు పక్కింట్లో ఉంటే వీళ్ళ పిల్లలు వాళ్ళతో స్నేహం చేస్తూ ఏదన్నా ఒక తెలంగాణ పదం వాళ్ళకి అలవాటైతే, హే ఏమిటి ఆమె భాష మాట్లాడుతున్నావు, పిచ్చి భాష అదంతా ఆడ ఈడ అంటున్నావు ఏంటి అని వెంటనే దాన్ని సవరించి, లేదా యాది అంటున్నావు, యాది అనకూడదు, జ్ఞాపకం అని అనాలి.
అని దాన్ని సవరించి, అంటే అది వికార భాష పొరపాటున కూడా నేర్చుకోకొని. దీనివల్ల ఏంటంటే చాలామంది ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళకి తెలంగాణ భాష రాదు. అండ్ తెలంగాణ ఉదాహరణకి మనం ఉద్యమ కాలంలో చాలా చర్చించుకున్నాం. 50-60 ఏళ్ళు ఇక్కడ జీవించిన బతుకమ్మ ఆడలేదే అని మనం క్వశ్చన్ చేశాం. ఎందుకు ఆ క్వశ్చన్ అట్లాగే అసలు పత్రికలు ప్రతి పండుగకి స్పెషల్ ఇష్యూస్ వేయటం, శుభాకాంక్షలు చెప్పటం, ఇవన్నీ చేస్తాయి. కానీ వాళ్ళు బతుకమ్మని ఎప్పుడు గుర్తించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మను గుర్తించాల్సిన అవసరం, అంటే ఉద్యమ కాలంలోనే అవసరం, అగత్యం వచ్చింది వాళ్ళకి. ఆ పత్రికలు ముందటికి వచ్చి మేము బతుకమ్మను సెలబ్రేట్ చేస్తామని, ఆ ఛానల్స్ వచ్చి బతుకమ్మ కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇదంతా ఎందుకు వచ్చింది? తెలంగాణ నుంచి ఒక రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత వచ్చింది. ఇది అన్నమాట, అంటే సంలీనం కాకపోవటం. జయశంకర్ గారు రాస్తారు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ పుస్తకంలో, ఎప్పుడైతే ఈ ప్రాంతంలోకి 52 ప్రాంతంలోనే ఇక్కడ ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రజల జీవితంతో కలిసిపోకుండా ఒక విజేతల్లాగా ప్రవర్తించారు. మీ భాష తక్కువ, మీకు నాగరికత లేదు, మీకు వ్యవసాయం రాదు, ఒక్క భాష దగ్గర లేదు ఇది, మీకు వ్యవసాయం రాదు అని. ఒక రైటర్ అయితే రేగడి విత్తులో అని ఒక నవల రాశారు. దాంట్లో ఏంటంటే తెలంగాణ వాళ్ళకి వ్యవసాయం రాదు, నల్లరేగడి భూములు ఉంటాయి, దీన్ని వాడుకోవడం తెలియదు, వాము పండిస్తున్నారు, పసుపు పండిస్తున్నారు, జొన్నలు పండిస్తున్నారు, వీళ్ళకి వ్యాపార పంటలు పండించడం తెలియదు. మా నాన్న వచ్చి ఇక్కడ తెలంగాణ వైతాళికుడు అయ్యాడు ఆయన వ్యవసాయానికి, ఈ ప్రాంతానికి వచ్చి అని దాంట్లో రాస్తుంది. ఇక్కడి మట్టిని తీసుకొని వెళ్ళారు, అక్కడి రైతులు వచ్చి ఇంత బంగారం లాంటి మట్టి ఉంది, మనం వెంటనే వెళ్ళి తెలంగాణకి వెళ్ళి భూములు కొనుక్కుందాం అని ఈ మట్టిని తీసుకుపోయి చూపించేవాళ్ళట ప్యాకెట్లలో తీసుకుపోయి. అట్లా వచ్చి తామర తంపరగా వచ్చి భూములన్నీ కొనుక్కున్నారు. ఎక్కడ నీళ్లు వసతి ఉంటే అక్కడికి వచ్చి కొనుక్కున్నారు. కొనుక్కొని వ్యవసాయాలు చేస్తూ ఉన్నవాళ్ళు తమకు తాము కూపస్థమండుకలాగా ఉన్నారు, ద్వీపకల్పాల్లాగా చేసుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజలతో కలిసిపోలేదు, వీళ్ళ భాషతో వీళ్ళ సంస్కృతితో కలిసిపోలేదు, గౌరవించలేదు. దాని ఫలితంగా వచ్చినటువంటి ఘర్షణ ఇది, సాంస్కృతిక ఘర్షణ. ఈ ఘర్షణ, ఈ అవమానాలు ముఖ్యంగా మీడియాలో ఎక్కువ ఉండడం, నేను ఇంతకుముందు చెప్పినట్టు సాహిత్యంలో ఎక్కువ ఉండడం, వీటన్నిట్లలో మనం చదువుకున్న పుస్తకాలలో ఇవన్నీ కూడా కనిపించటం, పని పరిస్థితులలో మనకి ఈ అవమానాలు ఉండడం, ఒక అప్రకటిత నిషేధం తెలంగాణ భాష మీద ఉండడం, వీటన్నిటిలోంచి ఏమైందంటే మనం కల్చరల్ అజర్షన్ అనేది ఒక మొదలై ఉద్యమానికి ఒక ప్రబలమైన సాంస్కృతిక కోణం వచ్చింది. ఆ సాంస్కృతిక కోణంలోంచి మనం మన భాషలో పాటలు రాయడం, మన పాట ఇప్పుడు అందేశ్వరి రాసిన పాటే ఉందనుకోండి, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ అని. ఎందుకు మనం మావాడు పోతన, మా రుద్రమదేవి, మా ప్రతాపరుద్రుడు, మా సమ్మక్క సారక్క, మా చాకలి ఐలమ్మ, మా బందగి, మా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఇవన్నీ మనం మాట్లాడుతుంటే ఒకసారి నాకు ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, ఇదండి మా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర అండి, అవన్నీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, చాకలి ఐలమ్మ ఇవన్నీ అదంటే నేను చెప్పాను ఒకప్పుడు అది కమ్యూనిస్టుల చరిత్ర. ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరి చరిత్రగా తెలంగాణ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే మీకు కష్టమే వచ్చింది, సంతోషపడాలి కదా ఇంకెక్కువగా. ఈ రకంగా అంటే ఇది చరిత్రగా నమోదు కాలేదు, ప్రధాన స్రవంతి చరిత్రగా లేదు, పైగా ఒక టెర్రరిస్ట్ చరిత్రగా చూశారు, ఒక మాట్లాడకూడని చరిత్రగా. తెలంగాణ 69 ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమం అని తోసిపారేశారు. పైగా పాటలు పాడేవాళ్ళం, ఏదో మూల ప్రాంతీయోద్యమ జ్వాల అని. ప్రాంతీయోద్యమం రావటమే ఒక నెగిటివ్ అనే కోణంలో పాటలు వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పాటల్ని సృష్టి చేసినాయి. తర్వాత అర్థం మనకి ఈ పాట సభా వేదికల మీద ఎక్కువ పాడేవాళ్ళు. నారాయణ రెడ్డి గారి చేత రామారావు రాయించాడు అప్పుడు తల్లా పెళ్ళామా సినిమా తీసి. 69 ఉద్యమానికి ఆయన వ్యతిరేకంగా తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది నెల్లూరు మనది సర్కారు మనది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి అని. దాంట్లో ఏమంటాడు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని నారాయణ రెడ్డి రాస్తే కాళోజీ ఒకసారి అన్నాడు, ఇంతకు నువ్వు వచ్చిండంటున్నావా వచ్చాడంటున్నావా అని అడిగాడు నారాయణ రెడ్డిని. నారాయణ రెడ్డి వచ్చిండు వదులుకోవడానికి ప్రయత్నించాడు, వచ్చాడు అని అంటే పాప చెప్పుకున్నాడు ఆయన. నాకు ఈ రాగానే నేను యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో తెలుగులో చేరగానే అక్కడంతా కోస్తాంధ్ర పండితులు వాళ్ళు, నేను కరీంనగర్ భాషలో నేను మాట్లాడితే అత్తన్నా పోతన్నా అని అంటే నన్ను వెక్కిరించిండ్రు, నేను దాన్ని మార్చుకున్నాను, ఆ భాషను నేను మార్చుకోవాల్సి వచ్చింది అని.
ఆ తర్వాత ఆయన బాధపడుతూ కూడా ఒకసారి చెప్పాడు. తనతో సినిమా రంగంలో తనకు ఎదురైనటువంటి అనుభవాలు, నేను ఇప్పుడు ఆ ఉదాహరణ చెప్పలేను అనుకోండి. ఆ భాషలో వాళ్ళ భాషలో ఒక ఇబ్బందికరమైన వ్యక్తీకరణ ఉంటది. నేనది ఎత్తి చూపాను. మరి ఇదేమిటని నేను అడిగినాను అని చెప్పి నారాయణ రెడ్డి గారు ఒకసారి చెప్పుకున్నారు. అంటే ఆయన ప్రైవేట్‌గా చెప్పినాడు. ఎప్పుడు ఆయన కొంచెం ఓపెన్‌గా చెప్పలేదు. చివరికి ఒక మాట అన్నాడులెండి. నిండుగా అన్నానప్పుడు ఇప్పుడు రెండుగా అంటాను. రెండుగా వెలుగు జాతి మనది అని అంటాను అని చెప్పి ఆయన అన్నాడు. కనుక ఇది నారాయణ రెడ్డి లాంటి పండితుడికి కూడా ఈ వెక్కిరింతలు తప్పలేదు. ప్రతిభావంతుడికి కూడా ఈ వెక్కిరింతలు తప్పలేదు. దాశరథి కూడా ఒక మాట అన్నాడు. కమ్మని నా తెలంగాణ 9 జిల్లాలేనా, సకలాంధ్రకు తెలంగాణ పర్యాయం కాదా అన్నాడు. తెలంగాణ అనే పదవి మాయమైపోయింది కదండి కవిత గారు. ఇప్పుడు మనం తెలంగాణ రైతాంగ పోరాటం అని రాసుకున్నాం, తెలంగాణ ఎన్జిఓల సంఘం అని ఉంది. కానీ ఆ తర్వాత తెలంగాణ అన్న పదమే వ్యాప్తిలో లేకుండా పోయింది కదా. మీకు తెలంగాణ అనే పదం అసెంబ్లీలో ఆయన ప్రణయ భాస్కర్ తీసి మాట్లాడబోతే తెలంగాణ అనకండి అని రూలింగ్. అంటే ఇక్కడి ప్రజలు ఎంత హర్ట్ అవుతారనేది ఏమన్నా ఉందా వివేకం, విచక్షణ? మీరు విశాలంగా ఆలోచించడం ఇప్పటికైనా నేర్చుకోండి అని ఆ ఆధిపత్య భావజాలంతో ఆ విషం ఎవరి బుర్రలో నిండి ఉందో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. నిజానికి ఉద్యమం చాలామంది ఆంధ్ర ప్రాంతీయుల ఆలోచనలో కూడా మార్పు తెచ్చింది. నేను అందరినీ అనను. నాకు నిజంగా కూడా నాకు ఆంధ్ర ప్రాంతంలో అభిమాన రచయితలు ఉన్నారు ఎంతోమంది. నాకు ఇప్పుడు బండి నారాయణ స్వామి గారు అద్భుతమైన నవలలు రాశారు. సప్తభూమి నవలను 1కి 2 సార్లు చదువుకున్నాను. అది రాయలసీమ యాసలో రాయబడ్డది. ఆయన ఈ మధ్య కడపటి యుద్ధం అని నవల రాసినాడు. నేను అది మొన్న ప్రత్యేకంగా తెచ్చుకొని చదివినాను. అట్లనే ఆయన మన కేతు విశ్వనాథ రెడ్డి గారి కథలు చదువుకున్నాం. రావిశాస్త్రి కళింగాంధ్రలో సొమ్ములు పోనాయండి అని రాసినాడు. ఆయన 3 కథల బంగారం కావచ్చు, ఆయన 6 సారా కథలు కావచ్చు, అద్భుతంగా ప్రేమించాం. కోస్తాంధ్ర మాండలికంలో మన ప్రకాశం జిల్లా భాషలో మన అంటరాని వసంతం నవల వస్తే అది చదువుకున్నాము. మా కోయి కోటేశ్వరరావు గారు అని కవి ఉన్నారు. ఆయన తెలంగాణ వాదాన్ని సమర్థించారు. ఆయన ఇవాళ తెలంగాణ సభలన్నింటిలో ఆయన ప్రధాన వక్త. ఆయనను పిలుస్తూ ఉన్నాం. మేము ఇంత విశాలంగా ఉన్నాం కదా, మీకు ఏమిటి మాయరోగం? ఎందుకు ఇట్లా తెలంగాణ భాషని హీనపరచడం, అవమానపరచడం? ఈ వికృతమైనటువంటి మనస్తత్వం ఏమిటి అనేది రాష్ట్రం అంటే ఎంత ఒక ఉత్పాతం జరిగింది కదా మీ అహంకారం వల్ల. కలిసి ఉన్న వాళ్ళని విడిపోవాల్సి వచ్చింది కదా, ఇడుపుగాయుధమైంది కదా. అయిన తర్వాత కూడా మీకు సోయి రాకపోతే మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు విశాల దృక్పథం అన్నప్పుడు ఇంక్లూజివ్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ కాళోజీ నారాయణరావు గారు చెప్పినటువంటి ఒక మాట, నా నుంచి మా దాకానే రాలేదు, అప్పుడు కదా మనం గురించి ఆలోచించేది అనుకున్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అన్ని చోట్ల కూడా ఆ డెవలప్మెంట్ అనేది కనిపించాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకోటి తెలంగాణ కావాలని మీరే కదా విడిపోయింది. పచ్చగా ఉన్న రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసింది, దానికోసం సెంటిమెంట్స్ని రెచ్చగొట్టింది. దేనికోసం రెచ్చగొట్టారు, ఎందుకోసం విడిపోయింది? ఆ తర్వాత విడిపోయిన తర్వాత 12 ఏళ్ల కాలం తర్వాత అనుకున్న ఫలాలు వచ్చాయా? లేదు మళ్ళీ ఇక్కడికి వెనక్కి వెళ్ళిపోయి అదే భాష గురించి, అదే సంస్కృతి గురించి, మీ తిండి గురించి, మీ ఫంక్షన్లో నాన్ వెజ్ పెడతారు, వీటి గురించే మాట్లాడుకుంటూ ఉన్నామా? ఇంతకు మించి బియాండ్ మాట్లాడుకోలేకపోతున్నామా? అంటే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడటం ఒక విషయం అయితే ఇంకా భావజాలపరమైన మార్పు రాలేదు. అది ఒక రోజుతో జరిగేది కాదు. ఇప్పటికీ ఇంకా రాష్ట్రం ఏర్పడడం తప్పనే మీరు అనుకుంటున్నారు కదా, అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికి మాట్లాడుతున్నారు కదా. రాష్ట్రం ఏర్పడడం అనుకున్న సహేతుక కారణాలు ఇప్పటికీ గుర్తించడానికి చాలామంది ఇంకేదో కేసీఆర్ రెచ్చగొడితే ఇప్పటికి సెంటిమెంట్ ఏందండి అసలు? తెలంగాణ సెంటిమెంట్ కాదండి. సెంటిమెంట్ అంటే మూఢ విశ్వాసం. శుక్రవారం నాడు నాకు సంథింగ్ కొన్ని ఉంటాయి, నాకు ఇది వచ్చి వస్తుంది, ఈ పదం వచ్చి వస్తుంది, ఇవి సెంటిమెంట్స్ అండి. ఇది సెంటిమెంట్ కాదు కదా, ఒక సహేతుకమైన ఆర్గ్యుమెంట్. ఇది సహేతుక స్పృహ, నా గతం గురించిన స్పృహ. అరే పొట్టి శ్రీరాములు త్యాగంతో పాఠం అయిపోతే ఎట్లండి? అది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర. తెలంగాణలో రామానంద తీర్థ ఏం చేసినాడు, పివి నరసింహారావు ఏం చేసినారు, బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎప్పుడు ఏర్పడింది తెలంగాణ, దీని అంతా రద్దు చేస్తే ఎట్లండి చరిత్ర? అది ఎట్లా రద్దు అవుతుంది? ఆ చరిత్ర అంటే సెంటిమెంట్ అవుతుందా? కాదు కదా. మా భాషను అవమానిస్తున్నారు, మా భాషలో మేము కవిత్వం రాసుకోవాలి, మా భాష పత్రికల్లో ఉండాలి, మా భాష సినిమాల్లో ఉండాలంటే సెంటిమెంట్ అవుతుందా? ఒక సహేతుకమైన సమాన ప్రతిపత్తి గురించిన డిమాండ్. రాజ్యాంగం అందరికీ సమాన ప్రతిపత్తిని ఇచ్చింది. ఆ సమాన ప్రతిపత్తిని గురించినటువంటి డిమాండ్ అది సెంటిమెంట్ కాదు. ఇది పత్రికలు పెట్టిన పేరు తెలంగాణ సెంటిమెంట్. ఇప్పుడు కూడా మనం నీళ్ళ గురించి మాట్లాడామనుకోండి, అరే నీళ్ళల్లో, కృష్ణా నీళ్ళల్లో ఆంధ్రప్రదేశ్
తన వాటాకు మించి వాడుకుంది అన్నాం అనుకోండి, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. అరే నీళ్ళు పోతున్నాయి, మాకు రావాల్సిన నీళ్ళు అటు పోయినాయంటే సెంటిమెంటల్ ఇష్యూ అది? సెంటిమెంటల్ కాదు కదా అది, అది రైతులకు సంబంధించిన జీవన్మరణ సమస్య కదా. మీరు సీలేరు ప్రాజెక్టు లాక్కున్నారు, మా మండలాలు 7 మండలాలు బలవంతంగా కలుపుకున్నారంటే అదిగో సెంటిమెంటల్ రెచ్చగొడుతున్నారు. సెంటిమెంటల్ ఎట్లా వద్దండి? గోదావరి ఏదో కావేరీ అనుసంధానం పేరిట తెలంగాణతో సంబంధం లేకుండా నీళ్లు తీసుకుపోతున్నారు, అది తత్ఫలితంగా తెలంగాణ నష్టపోతుంది అని అంటే సెంటిమెంటల్ రెచ్చగొడుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరిలో మా వాటా మేము నష్టపోతాం అని అంటే సెంటిమెంటల్ రెచ్చగొడుతున్నారు. ఇది ఎట్లా సెంటిమెంటల్ రెచ్చగొట్టడం అవుతుంది? మా విగ్రహం ఉండాలి, సెంటిమెంటల్ రెచ్చగొడుతున్నారు. ఇది సెంటిమెంటల్ కాదు. తెలంగాణ వాడు సహేతుకంగా ఆలోచిస్తాడు. ఇక్కడ మొదటి నుంచి కూడా అనేక ఉద్యమాలు జరిగి ఆ హేతుబద్ధ చర్చ చేసేటువంటి ఒక కాన్షియస్గా, ఒక బ్రాడ్నెస్తో, ఒక బ్యాలెన్స్డ్గా ఆర్గ్యూ చేసేటువంటి ఒక కల్చర్ వచ్చింది. ఇక్కడ అనేక పోరాటాలు ఆ కల్చర్ని ఇచ్చాయి. ఇక్కడ ఒక పౌర హక్కుల సంఘం వచ్చి పౌర హక్కుల కాన్షియస్నెస్ ఇచ్చింది. ఒక సురవణ ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు పరిశోధన చేసి ఒక అత్యద్భుతమైనటువంటి సంస్కృతి వారసత్వాన్ని ఇచ్చినారు. వీళ్ళందరి కృషి వల్ల ఉంది. అనేక మంది మధ్యతరగతి మేధావులు తెలంగాణ ఉద్యమంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఉద్యమ వాదనని తీర్చిదిద్దారు. అది జయశంకర్ గారు కావచ్చు, అది విద్యాసాగర్ రావు గారు కావచ్చు, మేము కావచ్చు, తర్వాత తరంగా మేమందరం కావచ్చు, అందరం కూడా దాన్ని అంటే మనం నిజంగా ఆంధ్ర వాళ్ళని అవమానించొద్దు. ఎక్కడన్నా కొంత అతివ్యాప్తి ఉండొచ్చు, ఎవరైనా చేయదు, కానీ ప్రధాన స్రవంతి అట్లా లేదు, ప్రధాన కోణం అట్లా లేదు. దాడి చేయొద్దు, హింసకు పోవద్దు, కొట్టొద్దు, 69లో జరిగినట్టు జరగొద్దు, అనేక జాగ్రత్తలు తీసుకొని చాలా బ్యాలెన్స్డ్గా నడిపించినారండి. ఇంత మెచ్యూర్డ్గా తెలంగాణ సమాజం వ్యవహరిస్తున్నప్పుడు ఇంకా ఒక తెచ్చిపెట్టుకున్న ఆ ఆభిజాత్యంలో, ఈ ఆభిజాత్యానికి రూట్స్ ఎక్కడంటే వాళ్ళు మద్రాసు నుంచి విడిపడాలనుకున్నారు. ఆ విడిపడే సమయంలో మనం తెలుగు వాళ్ళం గొప్పవాళ్ళమనే రచనలు, భావజాల వ్యాప్తి చేసుకున్నారు. అది వాళ్ళకు ఒక అస్మితను పెంచింది. కానీ దాంతో వచ్చి వాళ్ళు తెలంగాణ అవమానించడం మొదలుపెట్టినారు. మేము గొప్పవాళ్ళము అనే భావన తమిళనాడు నుంచి తమను తాము విడదీసుకోవడానికి, తమిళులతో సమానమైన ప్రతిపత్తి కలిగి ఉండడానికి అనుకున్న వాళ్ళు తెలంగాణకు వచ్చేసరికి అదే తమిళుల ఆధిపత్య భావజాలాన్ని తాము ఇక్కడ ప్రదర్శించడం, ఇది ఇప్పటికీ ఇంకా వాళ్ళ మనసులలోంచి పోలేదు. ఇది డీప్ రూటెడ్ అండి. అప్పట్లోనే ఆయన ఎవరో తెలంగాణలో కవులు పూజ్యం అన్నాడు కదా, అంటే కదా సురవణ ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచి కింద ఇచ్చినాడు. ఇంకొక ఆయన వచ్చి మీరు పెద్ద బాల శిక్ష చదువుకోండి మీ తెలుగు బాలేదన్నాడు. అంటే కేశవ పంతులు నరసింహశాస్త్రిని ఆయన అద్భుతమైన పద్యాలు చెప్పాడు. ఆయనకు మా తెలంగాణ సాహిత్యం ఎంత గొప్పది అన్న విషయాలు. కనుక ఇది సెంటిమెంట్ కాదు. దీన్ని సెంటిమెంట్ అనే ఒక పదంతో మీరు కొట్టిపారేయకండి. ఇప్పటికీ వాళ్ళల్లో ఆ కాంప్లెక్స్ పోకపోవటమే సమస్య అండి. ఇంకొకటి, మన ప్రయాణం మనం చేసుకుంటున్నాం, మన సంస్కృతిని మనం చెప్పుకుని, మీరు కదా వచ్చి ఏదో ఒకటి రెచ్చగొడుతున్నారు. మీరు ఇప్పుడు తెలంగాణను పునరాక్రమించే కుట్రలు ఎందుకు చేస్తున్నారు? రాజకీయంగా పునరాక్రమించే కుట్రలు చేస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సారాంశం ఏమిటి? మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, స్వపరిపాలన. తెలంగాణ వాడు, అది కేసీఆర్ రేవంత్ రెడ్డో ఎవరో ఒకరు, తెలంగాణ వాడు పరిపాలించాలి. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీటన్నిటి మధ్య వైరుధ్యం అంటే అది అంతర్గత వైరుధ్యం. మా ఏడుపేద మేము ఏడుస్తాం. మీరు పిట్టపోరు పిల్లి తీర్చిందంటే మీరు మధ్యలోకి రాకండి. మీరు మధ్యలోకి వస్తే ఇప్పుడిప్పుడే 10-12 ఏళ్ళు అయింది, మా గమనం ఏదో మేము నిర్వచించుకుంటున్నాం. మళ్ళీ మీరు వచ్చి మీకు పరిపాలన చేత కాదు మేము పరిపాలిస్తామన్నట్టుగా మళ్ళీ మీరు వస్తే ఇంకా నీటి సమస్య అట్లాగే ఉంది. మళ్ళీ మనం బనకచెర్ల మీద మీ స్టాండ్ ఏమిటి అని అడగాల్సి వస్తుంది కదా. అప్పుడు అగైన్ మమ్మల్ని తలనొప్పిలోకి ఎందుకు రుద్దుతున్నారు? మేము మా పాలకుండా విజిలెంట్గా ఉంటురా బాబు, వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోయే పరిస్థితి కనబడుతుంది, అలర్ట్గా ఉంటున్నా అంటేనే ఓ అసమర్థుడు వచ్చి కూర్చున్నాడని ఆవేదన పడుతున్నాం. ఇప్పుడు ఇందులోకి ఇంకా మీరు కూడా దూరితే మా కష్టం మాకు పెరుగుతుంది కదా. అందుకని చెప్పి అయ్యా బాబు, మా బతుకు మమ్మల్ని వద్దు, మా భాషలో మాట్లాడుకోనియండి, మా బతుకు బతకనియండి, మా వ్యవసాయం చేసుకోనియండి, మమ్మల్ని హింస పెట్టకండి, అవమానించకండి అని చెప్తున్నాం. అవమానిస్తే ఊరుకోమని కూడా చెప్తున్నాం. ఇది ఎట్టు దారితీస్తుంది అంటే నేను ఆందోళన పడుతుంది కవిత గారు. 10 సంవత్సరాలు చాలా శాంతి సామరస్యాలతో ఉన్నది తెలంగాణ. అసలు ఆ ఉద్యమం తాలూకు ఆ వైమనస్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారి మీద. తెలంగాణ వాళ్ళకి ఆ కంప్లైంట్ ఉంది. ఆయన ఇంకొంచెం పదునుగా తెలంగాణ వాదంతో లేడే అనే కంప్లైంట్ ఉంది. ఆయన ఎందుకు లేడు అంటే ఉద్యమానంతర పరిస్థితులలో కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయేమో అనే అనుమానంతో ఆయన ఒక మాట అన్నాడండి, ఆంధ్ర వాళ్ళ పాదంలో ముళ్ళు విరిగితే నేను పంటితో తీస్తా అన్నాడు ఆయన. అంత భరోసా ఇచ్చాడు. అటువంటి భరోసాతో జీవించారు కూడా. నిజంగా కూడా ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు చాలామంది ఆ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. నిజంగా కూడా వాళ్ళు కూడా తెలంగాణ వాదాన్ని గౌరవించడం,
నిజంగానండి తెలంగాణ వాళ్ళకి ఈ అన్యాయం జరిగింది, వాళ్ళు ఇది జరగాలండి, ఇట్లా జరగాలి, ఇదిగో ఈ విగ్రహాలు పెట్టాలి లేదా ఇవి జరగాలి అని మాట్లాడే ఆంధ్ర వాళ్ళని ఎంతోమందిని నేను చూశాను. చాలా విశాల హృదయంతో వాళ్ళు ఒక సంస్కారంతో బిహేవ్ చేసి, కొద్ది మంది ఇంకా ఈ ముఖ్యంగా సినిమా రంగంలో కొంతమంది వీళ్ళల్లో ఇది ఇది ప్రబలి ఉందన్నమాట. కొన్ని సామాజిక వర్గాల్లో వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళది ఏదో లాస్ అయిపోయాము అనే ఒక దుగ్ధ ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటేనండి, ఇంకా ఇక్కడే ఉంటున్నారు, అమరావతి డెవలప్ కావాలంటున్నారు, కానీ పాలకులే హైదరాబాద్లో జీవిస్తున్నారు. మీరు హైదరాబాద్లో ఉంటే అమరావతి ఎట్లా డెవలప్ అవుతుంది? మీరు ఏదో వీకెండ్కి అమరావతికి పోవద్దండి, మీరు అమరావతిలో ఉంటూ అమరావతితో మమేకం అవుతూ కదా, మీకు ఇంకా హైదరాబాద్ మీద ఈ మక్కువ ఏమిటి? హైదరాబాద్తో అనుబంధం కలిగి ఉండటం వేరు, ఇంకా హైదరాబాద్ మీద కన్ను, హైదరాబాద్ మీద అధికారం, హైదరాబాద్ను ఆక్రమించాలి అనే ఈ దృక్పథం కన్నా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అనే వైపు కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడి ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ భాష 10 జిల్లాల తెలంగాణ, ఒక్కొక్క జిల్లాకి ఒక్కో రకమైన సంప్రదాయం ఉంది, ఒక్కో మాండలికం ఉంది. ఒక చోట మాట్లాడినటువంటి ఒక భాష, ఒక పదాన్ని మళ్ళీ ఇంకొక జిల్లాలో మన ఈ సరిహద్దు మారితే, జిల్లాల హద్దు మారితే అక్కడ ఇమ్మీడియట్గా భాష కూడా మారిపోతుంది. అన్నీ కలుపుకొని యూనిటీగా ముందుకెళ్తున్నాం, 12 ఏళ్ళు అయింది అనుకున్నప్పుడు ఇప్పటికి కూడా మీరన్నట్టుగా అదే అవమానకరమైనటువంటి ఒక చిన్న చూపు చూస్తున్నారు, లేకుంటే సోషల్ మీడియాలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఒక రకంగా హేట్రేడ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఆ లోపం అనేది ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? అది అంటే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు కొంత తెలంగాణ వాదం బలహీనపడ్డది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన తెలంగాణ వాదం అనేది ఒక్కొక్క అంటే ఆయన కొంచెం సంయమన దృక్పథంతో వెళ్ళారు. ఆయన అట్లా సంయమన దృక్పథంతో ఉన్నప్పటికీ కూడా ఆయన తెలంగాణ వాదానికి ఒక ప్రతీకగా, ఒక ఐకాన్గా ఉంటాడు. అలా ఉండటం అనేది ఈ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా, లేదా కొంత వీలైనంత వరకు తెలంగాణకు సానుకూలంగా ఉండాలి అనే ధోరణి ఉంది. కానీ ఇవాళ వచ్చిన ఆయన, ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చున్న ఆయన, ఈయన తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఈయన తెలంగాణ ఉద్యమం మీద బదలా తీర్చుకుంటున్నాడు. ఈయన తెలంగాణ ఉద్యమం అంటే ఈయనకు పరాభవం గుర్తొస్తుంది. ఆయన తెలంగాణ ఉద్యమంతో లేడు, వ్యతిరేక దిశలో ఉన్నాడు. ఉండటం వల్ల ఆ చరిత్ర అంతా ఆయనకు అవమానకర చరిత్ర, ఆయనను ఎంబ్రాస్ చేసిన చరిత్ర. మీరు నాగం జనార్దన్ రెడ్డితో పాటు దెబ్బలు పడ్డ వాళ్ళలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆయన ఒక మాట అనేవాడు ఎప్పుడు కూడా, రేవంత్ రెడ్డి ఏమనేవాడంటే, నిధులు నీళ్లు నియామకాలు అనేవి ప్రజల నినాదం కాదు అనేవాడు. కేసీఆర్ ఎంత ఫెసిలిటేట్ చేస్తున్నా, ఎంత మా పట్ల ఫ్రెండ్లీగా ఉన్నా, అంటే ఆంధ్ర పెట్టుబడిదారుల పట్ల ఫ్రెండ్లీగా ఉన్నా, వాళ్ళకు ఒక డిస్కంఫర్ట్ ఉంది కేసీఆర్ ఉండడంలో. మేము వస్తే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు. అందులో చెప్తాడు, మీరు వినండి, ఆ స్టీఫెన్సన్తో చెప్తాడు. అందుకని వాళ్ళందరూ కూడా మేము తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్నారు, కనుక ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని మేము ఆలోచిస్తున్నాం అని ఒకటి చెప్తాడు ఆయన. ఇదిగో తెలంగాణ ఆంధ్ర కలిపి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఫలానా 2 సామాజిక వర్గాల మధ్య వైరుధ్యం ఉండేది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక సామాజిక వర్గం ఆంధ్రాకే పరిమితమైంది, కనుక ఇప్పుడు ఆ 2 కులాల మధ్య వైరుధ్యం కాకుండా మేము తెలంగాణలో ఫలానా సామాజిక వర్గాన్ని ఫలానా సామాజిక వర్గం మీద రెచ్చగొట్టదలుచుకున్నాం అని ఒక ప్లాన్ చెప్తాడు, దాంట్లో ఒక స్ట్రాటజీ చెప్తాడు. ఇదంతా ఆ మానవుడి వాళ్ళు వచ్చినాడు కనుక ధోరణిలో, అంటే ఇది ఒక సమైక్యవాదుల ప్రతీకారాత్మక విజయంలాగా ఆయన మాటలు, ఆయన చేతలు, ఆయన ఎజెండా ఇవన్నీ కూడా అనిపిస్తున్నాయి. అలా కాకతీయ తోరణం మీద దాడి చేశాడు, తెలంగాణ తల్లిని మార్చేశాడు, బతుకమ్మను అవమానించాడు. ఇవన్నీ ఆయన చేస్తూ వస్తున్న క్రమంలో ఆయన మాటల్లో వీటన్నిటిలో జై తెలంగాణ అంటలేడు చూడండి మీరు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో జై తెలంగాణ అనే నినాదం నిషేధం అండి, అప్రకటిత నిషేధం. అంటే మనం అంటాం దాన్నే ఉంది అని అంటారు, కానీ నిజానికి ఎవరు మనసారా జై తెలంగాణ అంటలేరు. కొద్దిమంది ఎవరో మినహాయింపు ఉంటే ఉండొచ్చు, కానీ ఎందుకంటే ముఖ్యమంత్రి మానసికత దానికి అనుకూలంగా లేదు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు కంప్లీట్ అయింది. అందువల్ల ఈ రకమైన అవమానకర వ్యాఖ్యలన్నీ చేయటానికి అనువైన వాతావరణం ఏర్పడ్డది. ఈ అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు అన్నట్టు 12 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 12 ఏళ్ళు అనగానే ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో అంటే అనుకోవచ్చు, కానీ 12 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 ప్రభుత్వాలు అయిపోయాయి, 3వ ప్రభుత్వం వచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ ఇప్పటికీ కూడా
ఎప్పుడైతే ఆ అస్తిత్వ పోరాటం జరిగిందో అలాంటి ఒక ఉనికి, నాకంటూ ఒక భాష ఉంది, నాకంటూ ఒక పండగ ఉంది, నాకంటూ ఒక కల్చర్ ఉంది, నాకంటూ ఒక సంప్రదాయం ఉంది, నాకంటూ ఒక సినిమా ఉంది, నాకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలో వ్యాఖ్యలో ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే ఎక్కడైనా గ్యాప్ అనేది ఏర్పడిందా? లేకపోతే దానికి సంబంధించి పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ పెట్టలేదా? అంటే ఒక వర్గం అక్కడ వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు తెలంగాణ ఏర్పడడాన్ని. స్టిల్ వాళ్ళకి ఇంకా డైజెస్ట్ కావట్లేదు. వాళ్ళకి ఇంకా తెలంగాణ మీద తమ ఆధిపత్యం పోవటం. నేను అందరు ఆంధ్ర ప్రజలు అని అనటం లేదండి, అన్ని వర్గాల వాళ్ళు కూడా కాదు. మనం బ్రిటిష్ వాళ్ళు అని అంటాం. బ్రిటిష్ వాళ్ళు అన్నప్పుడు బ్రిటిష్లో ఎక్కడో ఇంగ్లాండ్లో ఎక్కడో రిక్షా దొక్కుకుని ఆయన అని కాదు అర్థం అక్కడ, బ్రిటిష్ పాలకులు అని. అట్లాగే ఆంధ్ర ప్రాంతంలోని ఒక పాలక వర్గానికి ఇంకా తెలంగాణ మీద ఆశ చావలేదు. వాళ్ళు పదే 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 దాడి చేస్తూ వస్తున్నారు. ఏమైనా చేసి మళ్ళీ తెలంగాణను స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారు. ఇవాళ పరోక్షంగా వాళ్ళ స్వాధీనంలో కొంత వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరోక్షంగా కొంత మన స్వాధీనంలోకి వచ్చింది. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గెలుపును తెలుగుదేశం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంది. కాంగ్రెస్ గెలిస్తే తెలుగుదేశం సంబరపడడం ఏందండి అసలు కదా. అండ్ ఈ కాంగ్రెస్ మంత్రి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కృతజ్ఞతలు చెప్పి వచ్చాడు. కేసీఆర్ను మనం ఖతం చేశాం. కేసీఆర్ను ఖతం చేయటంలో, ఖతం చేయలేదనుకోండి, చేయటం వల్ల వాళ్ళు కాదు, కానీ అంతర్గతంగా ఉన్నది తెలంగాణ వాదాన్ని ఖతం చేశామనే ఒక భావన. అదిగో ఆ ధోరణి ఇవాళ రకరకాలుగా వ్యక్తం అవుతుంది. తెలంగాణ వాళ్ళు సినిమాలలో రాణిస్తుంటే కూడా ఈ అసహనం, తెలంగాణ నుంచి రాకరాక ఒక హీరో వస్తే విపరీతంగా ట్రోలింగ్ చేయటం, ఈ అసహనం రకరకాలుగా మనకు తెలుస్తున్నదండి. అది ఒక 10 ఏళ్ళు అలా కొంచెం భయంతో ఆగారు. కానీ ఇప్పుడు ఆ భయం ఏదో తేలిపోయిందన్నమాట. కొంత ఏదో ఫీల్ అవుతున్నారు. అది దానివల్ల ఇలా కొంచెం బాహాటంగా ఇటువంటి కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే తెలంగాణ ఇప్పుడు విజిలెంట్గా లేదు అని ఒక భావన ఏదో ఏర్పడడం వల్ల తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో ఏదో బలహీనత కనబడుతుంది కనుక తిరిగి మనం వెళ్ళొచ్చు, మనం తిరిగి దాన్ని ఆ రాజకీయంగా కూడా అధీనంలోకి తీసుకోవచ్చు అనటంలో భాగం మళ్ళీ ఆ సుప్రీమసీని ప్రకటించటము, మళ్ళీ ఆ పాత వాదనను ముందుకు తీసుకురావడం, ఆ శక్తులు తిరిగి పునర్బలనం పొందటం అనేది జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఇదంతా నడుస్తుందని నేను అనుకుంటున్నానండి. అయితే సోషల్ మీడియాలో ఎవరో ఇద్దరు ముగ్గురు అన్నారు అన్నదానికే ఇంతలా రియాక్ట్ అవ్వాలి, నిజంగా వాళ్ళకి తెలియకపోవచ్చు, లేకుంటే కావాలని ఒక చులకన భావం కావచ్చు, అర్థం వెతుక్కుతే గూగుల్లో ఏదైనా దొరుకుతుంది, అది కూడా చేయలేక మీకు డబ్బింగ్ చెప్పాలా లేకపోతే దీనికి సబ్ టైటిల్స్ వేస్తారా, వాటన్నిటినీ ఆడంలో వాళ్ళ తర్వాత క్షమాపణలు చెప్పినా ఆ వర్డ్స్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పినప్పటికి కూడా ఆ ట్రాప్లో ఏమైనా పడుతున్నారా అనేది ఒక భావన కొంత ఉందండి. అది డెఫినెట్లీ కొంత ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేయటం వెనుక నేను ఇంతకుముందు చెప్పిన రాజకీయ ఉద్దేశాలు ఏవో ఉన్నాయి. దీని వెనుక దాన్ని ఇంకా కొంచెం మనం లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకటైతే ఉందండి, వాళ్ళ తెలంగాణ మీద తిరిగి వాళ్ళ పెత్తనాన్ని వాళ్ళు రకరకాల పద్ధతుల ప్రయోగం చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒకవైపు కాంగ్రెస్లో ఉంటూ రెండో వైపు ఆయన తెలుగుదేశానికి కన్నుగీటుతున్నాడు. బీజేపీతో ఇటు ఒక రకంగా దీనికి కావలసిన కొంత వర్క్ జరుగుతోంది. బీఆర్ఎస్ మొత్తంగా లేకుండా చేయాలనుకుంటున్నారు. ఎంత లేదన్నా బీఆర్ఎస్ చుట్టూ తెలంగాణ అనే ఒక ఆ స్పృహకు సంబంధించిన వాతావరణం ఉంది. కొంత ఆ తెలంగాణ ఆత్మగౌరవ భావన అక్కడ ఉంది, ఆ పోరాటపు చాలు ఉంది. ఇది కనుక పూర్తిగా సమస్య పోతే ఇంకా ఇది మొత్తంగా ఉండదు, కంఫర్ట్నెస్ వస్తుందన్నమాట. ఒకటి ఆ కంఫర్ట్నెస్లో మళ్ళీ మనం ఇక్కడి వనరుల మీద ఒక ఆధిపత్యాన్ని చేసుకోవచ్చు, 2 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ బ్లండర్ చేసింది, తిరిగి మనం ఏముంది పార్లమెంట్లో తీర్మానమే కదా, నిజాన్ని మళ్ళీ కలుపుతూ చేయాలి అని. అది అట్లాంటి ఒక మానసికత ఏదో ఉంది. లేదా కనీసం హైదరాబాద్నన్నా తెలంగాణ నుంచి ఏమన్నా విడదీయగలమా, దాన్ని రెండో రాజధాని చేయటమా, లేకుంటే యూటీ చేయటమా, ఇట్లాంటివి కూడా ఏవో నడుస్తున్నాయి. అవి ఇంకా మనకు స్పష్టపడటం లేదు. వీటన్నిటి వెనుక సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అదిగో దానికి సంబంధించిన పొటమరింపులే ఇవన్నీ కూడా కావచ్చు.
అయితే ఇక్కడ మనం భాషాపరంగా చూస్తున్నాం, లేకుంటే ఆచార వ్యవహారాల గురించి చూసుకుంటున్నాం, మన పద్ధతుల్ని చూసుకుంటున్నాం. ఇవన్నీ వ్యక్తిగతంగా, ప్రజల పరంగా వాళ్ళకున్నటువంటి పండగల పరంగా ఇవన్నీ వస్తాయి తప్ప, దీని మీద రాజకీయాలు అంతలా ఆధిపత్యం చూపించి, లేకపోతే కావాలని చేసేటువంటి ఒక సాబటైజ్ చేసే ప్రయత్నమో, లేకపోతే అవమానకరంగా మాట్లాడడమో, దీని వెనకాల అంతుందంటారా? మనలోనే ఒక యూనిటీ అనేది లేకుండా పోయింది. లేకపోతే ఎవరో ఒకరిద్దరు అనేటువంటి మాటల్ని ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నామా? అంటే ఇంకా అది అది కొద్దిమంది అంటున్నారా అనేది అంటే ఒక ఒక సమస్య అయితే అంటే ఈ అవమానించినప్పుడైతే రియాక్షన్ ఉంటది కదా! ఉంటుంది. రియాక్షన్ ఉండకుండా ఉండదు కదా! ఎవరు అవమానించినా గాని అది. తర్వాత ఒకరి వెనుక ఒకరు, ఒకరి వెనుక ఒకరు రకరకాల మాటలంటున్నారు. తెలంగాణ వాళ్ళ పట్ల వాళ్ళకున్న భావం. తెలంగాణ అంటేనే దొరలు. అంటే మీరు చూస్తే కూడా అంటే మీకు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎంతసేపు దొరలు, దొరలు, దొరలు అంటూ దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఓ పత్రిక అయితే కేసీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడల్లా దొర అనే రాయటం అనమాట. అసలు ఎంత అంటే కేసీఆర్ గారి ఇమేజ్‌ను ఆయనను రకరకాలుగా చిన్నబుచ్చే ప్రయత్నం అనమాట. ఆయన మాయల మరాఠీ, మోసగాడు, ఇది, అది అన్నట్టుగా ఒక చిత్రించే ప్రయత్నం. తెలంగాణకు ఒక నాయకుడు వస్తే. ఇది ఒక ఇదొక ప్రయత్నం ఉంది. సో, ఆ భావజాలంలో భాగంగా ఈ కామెంట్స్ వస్తున్నాయి గనక, హ్మ్. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా భావజాల పరంగా బలపడడము, సాంస్కృతిక నిర్మాణాలు చేసుకోవటం అనేది అదొక నిరంతర ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరుగుతుంటే కూడా అక్కడ ఒక అసహనం ఉందన్నమాట. జయశంకర్ గారు ఒక మాట అనేవాళ్ళు. భావజాల వ్యాప్తి అనేది. ఆ భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సమాజం అంతా ఏకమైంది. ఉద్యమంగా ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు అవసరమో ఆ ఆవశ్యకత గురించి అంతా చెప్పింది. ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలకు వివరించగలిగింది. అదే భావజాల వ్యాప్తి. మాకు తెలంగాణకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉంది. మాకంటూ ఒక భాష ఉంది. మాకంటూ ఒక యాస ఉంది. లేకుంటే మాకంటూ ఆచార వ్యవహారాలున్నాయి. ఇవన్నిటిని అందరికీ దేశవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేయలేకపోయిందా? అక్కడ కొంచెం ఏమైనా కేవలం తెలంగాణ వరకు అంటే మాత్రమే ఇప్పుడు 2 పరిమితమైనమా? ఉంటాయండి. రాష్ట్రం ఏర్పడక ముందేమో ఒక తీవ్రమైన భావోద్వేగం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మనకు ఒక ప్రత్యర్థి ఉంటాడు. ఆ ప్రత్యర్థి యొక్క ప్రయత్నాలుంటాయి. దాన్ని ఎదుర్కోవాలనే ఒక ఆవేశం ఉంటుంది. అప్పుడున్న తీవ్రతకిను రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంత తీవ్రత ఉండదు. అంటే ఒక వైరుధ్యం పరిష్కారం అయిపోయినప్పుడు ఒక చిన్న విరామం వస్తుంది. హ్మ్. విరామంతో పాటు ఒక చిన్న అలసట నుంచి బయటకొచ్చేది. తర్వాత మన అవసరాలు మనల్ని తరుముతుంటాయి గనక కేసీఆర్ గారైతే ఎక్కువగా నీళ్ల మీద కాన్సంట్రేట్ చేశాడాయన. వ్యవసాయం మీద ఎక్కువ కాన్సంట్రేట్. ఎందుకంటే మనుషులు చచ్చిపోతున్నారక్కడ. ఆ దాంట్లో అంటే తెలంగాణ రైతుకి జీవనేచ్ఛనే పోయిందండి. అంటే బతకాలన్న కోరికనే పోయింది. నన్నెవడు అడుగుతాడు? నాకెవడు కరెంట్ ఇస్తాడు? నాకెవడు నీళ్ళిస్తాడు? ఇది అయ్యే పనా? హ్మ్. చచ్చిపోవటమే మరి. యువకులైతే తుపాకులు పట్టుకొని అరణ్యానికి వెళ్ళిపోవడమే. ఈ రైతులైతే చచ్చిపోవడమే. ఇటువంటి ఒక నిరాశాపూరిత అంటే నేను ఎప్పుడో ఒక కథ చదివాను. ఒక ఆయన చావుకు పోతూ బాగా అలంకరించుకుంటుంటాడనమాట. మనవరాలు వచ్చి అడుగుతుంది, "ఏంది తాత నువ్వు చావుకు గదా పోతుంది ఇట్లా అలంకరించుకుంటున్నావు" అంటే, "చాలా రోజుల తర్వాత మన ఊర్లో జరిగిన సహజ మరణం బిడ్డ" అంటది. ఓహ్! సో, అందుకని అంత అలంకరణ. ఎంత విషాదమైన కథ చెప్పండి. దట్ ఈజ్ తెలంగాణ ఒక దశలో. సో, అందుకని ఆ ప్రయత్నం కొంత జరిగింది. ఆ తీవ్రత కొంత తగ్గొచ్చు. కొంత ఆ తీవ్రత తగ్గిన తర్వాత జరగాల్సింది ఏమిటంటే తెలంగాణ ప్రజల మధ్య ఒక కిన్‌షిప్. అది నిజానికి 2018 వరకు కూడా చాలా సీరియస్ జరిగింది. నేను ఇంతకుముందు చెప్పిన ప్రపంచ తెలుగు మహాసభలు కావచ్చు, ఇవి కావచ్చు, రకరకాల పద్ధతులలో అవన్నీ జరిగినాయి. నేను చెప్పిన అనేక పుస్తకాలు, కవి సమ్మేళనాలు, ప్రచారాలు, సభలు విరివిగా జరిగినాయండి. ఒక్కటే నేను హైదరాబాద్‌లో కొంచెం విగ్రహాల ఏర్పాటు అనే విషయంలోనే అక్కడ హ్మ్. కూడా ఏమిటంటే చాలామంది ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు తీసేయాలనేవాళ్ళు. అవును. తీసేయాలంటే అక్కడ సమస్య ఏంటంటే ఒకసారి పెట్టిన తర్వాత తీసేయడం అనేది చాలా హర్టింగ్ ఉంటుందండి. అందులోనూ అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది భగవత్ స్వరూపులు. వాళ్ళ ప్రాంతం ఏమిటి అనేది అంటే ఇప్పుడు మనమే పరిపాలించుకొని ఉంటేనేమో మన ప్రాంతమే ఉంటాయి. ఇంకొక ప్రాంతం రావటం అనేది ఒకానొక ఆధిపత్యంలో భాగంగానే వచ్చినాయి. వచ్చినప్పటికీ అందులో కొందరు భగవత్ స్వరూపులు అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మనకు కూడా గౌరవం ఉన్నప్పుడు ఇంకా వాటి పట్ల అవమానకరంగా ప్రవర్తించలేం. పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు. భగవంతుడు కదా! క్షేత్రయ్య ఉన్నాడు. లేదా ఆయన ఎవరు సిద్ధేంద్ర యోగి ఉన్నాడు. త్యాగయ్యని మనం అట్లా చూడలేం కదా! వాళ్ళెవరిని మొల్లా కూడా. ఉన్నారు. మొల్ల ఉంటుంది. జాషువా ఉన్నాడు. శ్రీశ్రీ ఉన్నాడు. వాళ్ళని అట్లా చూడం కదా! బ్రహ్మ సమాజ స్థాపకుడైన రఘుపతి వెంకటరత్న నాయుడు ఉంటాడు. ఇవన్నీ ఉంటారు. కనుక మనం అట్లా చూడలేము. అట్లా వాటిని అవమానకరంగా తొలగించలేము. కనుక అటువైపు వెళ్ళలేదు. తర్వాత రాంగానే ఏదో ప్రతీకారంలా కనబడొద్దు అనేది కూడా ఒకటి ఉండడం కూడా కారణంగా కానీ పాజిటివ్‌గా పెంచడం అనేది ఒకటి ఉందండి. హ్మ్. అది కొంత జరిగింది. ఇంకా కొంత జరగవలసి ఉంది. ఇంకా ఉధృతంగా జరగాలి. దానికి 2 కోణాలున్నాయండి. ఒకటి తెలంగాణ ప్రజల మధ్య కిన్‌షిప్ ఏర్పరచడం ఒక కోణం అయితే,
ఈ వికృత సంస్కృతి ఒకటి వస్తుంది కదా, బెట్టింగ్లు, బెట్టింగ్ గేమ్స్, గంజాయి, యువతకి ఒక దిశానిర్దేశం లేకుండా అయిపోతుంది. అండ్ ఈ కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, ఈ పిల్లల్ని చంపేసి వెళ్ళిపోవటం, ఈ ఏమిటిదంతా అంటే శంకరాచార్యులు ఒక మాట అంటారు, ఎప్పుడైనా దుర్మార్గుడైన కొడుకుంటాడు కానీ దుర్మార్గుడైన తల్లి పుట్టదు అని అనేవాడు. ఇవాళ విషాదం ఏంటి, అది ఎవడు చూస్తున్నామే, పసిపిల్లల్ని చంపి తల్లులు. ఇలాంటి ఒక కల్చరల్ వల్గారిటీ రాకుండా, వల్గర్ కల్చర్ రాకుండా, ఈ బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఒక ఉదాత్త సంస్కృతిని తీసుకురావడానికి ఒక ముమ్మర ప్రయత్నం మాత్రం ఇంకా జరగవలసి ఉండే. బట్ అది ఎందుకు జరగలేదు అంటే ముందు నీళ్లు కావాలి, ముందు పల్లెలు బాగుపడాలి, ముందు ఆరోగ్యం కావాలి, ముందు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ సీరియస్నెస్లో కొంత ఇట్లాంటి వాటి మీద ఇంకా కొంచెం బలమైనటువంటి ఫోకస్ పెట్టవలసి ఉండే అనే అభిప్రాయం నాకు కూడా బలంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏమైందండి, మనకు ఎజెండా మారుతుంది. ఇప్పుడు మత సంబంధమైన ఘర్షణలు రావటం మొదలైంది. మనదేమో సకల జనుల స్ఫూర్తి, సకల జనుల సమ్మెన్నం, పలానా కులం సమ్మె, పలానా మతం సమ్మెన్లే. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? తెలంగాణలో మళ్ళీ ఒక సామాజిక వర్గం మొత్తంగా వివక్షకు గురైనా లేదా హార్ట్ అయిపోయి ఇదైపోతుంది, మళ్ళీ అదొక సామాజిక సామరస్యానికి ఒక భంగకరం అవుతుంది. మళ్ళీ అది అభివృద్ధికి ఒక విఘాతం, ఒక అశాంతి, మళ్ళీ నెత్తురు గారటం. మనకు మొదటి నుంచి ఏంటంటే తెలంగాణలో నెత్తురే కారింది ఏదో పద్ధతిలో. అయ్యో ఇప్పుడిప్పుడే నీళ్ళు పారుతున్నాయి, మళ్ళీ నెత్తురు కారుతుందని దాన్ని ఎదుర్కోవడం ఎట్లా అనే దాంట్లో వెళ్ళి అందులో భాగంగా ఆయన బీఆర్ఎస్ చేశారు. ఇలా ఎజెండా ఒకటి వేరే తోసుకొస్తూ ఉంటుంది మనకెప్పుడు, దాన్ని ఆ సవాళ్ళను ఎదుర్కొనే ప్రయత్నం ఉంటుంది. అయితే ఇంకా ఇప్పటికీ కూడా ఆ అది నిరంతర ప్రయత్నం అండి, ఒకరోజు అయిపోయేది కాదు. సో ఒక ఉదాత్త సంస్కృతి కల్పన అనేది మాత్రం జరగాలి. అయితే అది తెలంగాణ మేధావుల వైపు నుంచి కూడా కొంత తగ్గింది, అది మేధావుల మధ్య కూడా కొంత ఐక్యత పోయింది, దానివల్ల కూడా అది తగ్గింది. అది నిజంగా కూడా దాన్ని గుర్తించి అందరం కూడా దాన్ని మాట్లాడాలి. ఈ కుటుంబ సంబంధాలు మంచిగా ఉండాలి, ఈ విచ్ఛిన్నం అయిపోవద్దు, ఈ బెట్టింగులు, గంజాయి, యువతకు ఒక మార్గనిర్దేశం లేకపోవడం, ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడాల్సి ఉంది. ఆ దిశగా కార్యక్రమాలు ప్రణాళిక జరగాల్సి ఉంది. దాంట్లో భాగంగా మనదొక ఉమ్మడి గతం, మనకు సమ్మక్క సారక్క, మనకు ఇదిగో ఇది చరిత్ర, మన ఇదనేది అది కూడా ఒక నిరంతర జరగలేదని కాదండి. అసలు తెలంగాణ కవులు రచయితలు నేను చెప్తున్నాను, ఎంత విపరీత పరంపరగా సభలు జరిగాయి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. మనం మొదట్లో అయితే మనం అవార్డులు ఇచ్చుకున్నాం, ప్రతి ఫార్మేషన్ డేకి అవార్డులు ఇవ్వడము, వైభవంగా జరపడము, ఇవన్నీ చాలా జరిగింది. ఎంతోమందిని సన్మానించుకున్నాం. మన అమరవీరుల కుటుంబాలందరికీ 10 ఎకరాల భూమి ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చినారు. అది ఎందుకంటే ప్రభుత్వం అంటే కొన్ని నియమాలు ఉంటాయి, అట్లా నిర్ణయాలు తీసుకునేటట్టు ఉండదు. మనం అమరజ్యోతి నిర్మాణం చేసుకున్నాము, అంబేద్కర్ గొప్ప విగ్రహం పెట్టుకున్నాము, అట్లా ఒక జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక పుస్తకాలు వచ్చినాయి, బోనాలు అధికార పండుగ చేసాము, బతుకమ్మను కూడా చాలా అద్భుతంగా చేయటం, దానికి ఫండ్స్ ఇవ్వటం. మీకు ఏ 5 స్టార్ హోటల్కి పోయినా బతుకమ్మ అలంకరణ కనబడేది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఎయిర్పోర్ట్లో మొత్తం బతుకమ్మ సంబంధించినటువంటి అలంకరణలు ఉండేవి, ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అనేది ఉంది. అలా రకరకాలుగా జరిగింది, పూర్తిగా జరగలేదని కాదు, కానీ అది జరగాల్సిందే, ఇంకా బలోపేతం కావాల్సిందే. ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఒక దీర్ఘకాలికంగా చూడాల్సినటువంటి లక్ష్యాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు ఏం జరగాలి అనేది ఉంటుంది. అందులో మనం ఇంతసేపు సినిమాలు కూడా మీకు రావటం మొదలైంది. మీకు పాటలు కూడా చూడండి, మీకు తెలంగాణ నుంచి ఒక సెలబ్రిటీ హోదా కళాకారులకు రావడం మొదలైంది ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. అంటే తెలుగు సినిమా రంగం కూడా ఒక అనివార్యతకు గురైంది. తెలంగాణ భాషను గుర్తించాలి, తెలంగాణ భాషలో సినిమాలు తీయాలి, తెలంగాణ వాడిని హీరోగా పెట్టాలి, అంటే పాత్రగానైనా యాక్టర్స్ ఇంకా రాలేదనుకోండి, ఒకరిద్దరే వచ్చినారు అనే ఒక అనివార్యతకు గురైంది. కొంత జరుగుతూ అది కూడా ఇప్పటికీ ఇంకా తెలుగు సినిమాల్లో ఇమిటేషన్ తెలుగే ఉంది, ఇంకా అచ్చమైన తెలుగు తెలంగాణ భాష ఇంకా రాలేదనుకోండి, ఇమిటేషనే నడుస్తూ ఉంది. కానీ కొంత ఉదాత్తంగా చూపించే ప్రయత్నం అయితే కొంత కాకుండా కొంతైనా జరిగింది. తర్వాత బలగన్ లాంటి సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు ఇడుపు కాగితం లాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే తెలంగాణ పలుకుబడితో ఒక పేరు పెట్టడం, ఇదంతా రాష్ట్రం ఫార్మేషన్ అయిన తర్వాత వస్తున్నటువంటి ఒక వాతావరణమే ఇదంతా కూడా, దానివల్ల వస్తున్నటువంటి మార్పులే ఇవన్నీ కూడా. అట్లా కొంతమంది హీరోలు వచ్చారు, కొంతమంది గాయకులు వచ్చినారు. ఇవాళ తెలంగాణ జానపదాలు రాజ్యమేలుతున్నాయండి. అసలు ఒక ప్రత్యామ్నాయ ఇండస్ట్రీ ఏది, ఫోక్ ఇండస్ట్రీ అంటున్నారు దాన్ని. యూట్యూబ్లో షేక్ చేస్తున్నాయి పాటలన్నీ కూడా. ఇప్పుడు నాకు మిత్రుడు మల్లిక్ తేజ, గురి ఎవరిని సీరగట్టి గుద్దినట్టు గోచిపెట్టి గున్నవోయే కుమ్మరొల్ల సిన్నది. మీకు తర్వాత మీకు ఊళ్ళల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ పాటలు పాడుకునే రైతు కూలీ మహిళలు సెలబ్రిటీస్ అయ్యారు. అక్కనకవ్వ కావచ్చు,
ఇలాంటి వాళ్ళు చాలామంది, వాళ్ళు నిరక్షరాస్యులు పాపం కొంతమంది అయితే, వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యారు. ఇది జరుగుతుంది, అసలు జరుగుతలేదన్నది కాదు. కొన్నిసార్లు అన్ని ప్రభుత్వాలే చేయకపోవచ్చు, ప్రజలు కూడా చేసుకుంటారు. సో ఇదంతా జరుగుతుంది, ఇదే భరించలేకపోతున్నారు. ఆ పాటలు వచ్చినప్పుడు కూడా ఈ కామెంట్స్ వచ్చాయి, మాకు అర్థం కావట్లేదు అని అక్కడి నుంచి పెట్టే ఒక ఇది కనిపించింది. అంటే ఈ ఈ ఉత్థానాన్ని, ఈ అభివృద్ధిని, ఈ వీళ్ళు ఇలా రావడాన్ని ఎక్కడో డైజెస్ట్ చేసుకోవటం లేదన్నమాట. ఇప్పుడు ఈ ఇడుపు కాగితం అనే సినిమాని తీసుకొస్తుందో, లేకపోతే అక్కడ ప్రొడ్యూస్ చేస్తుందో, లేకుంటే ఆ ప్రొడక్షన్ హౌసో, ఇవన్నీ కూడా ఆంధ్ర వాళ్ళే. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు ఎక్కడో వాళ్ళు అనామకులనాలా ర్యాండమ్గా పెట్టేటువంటి కామెంట్లా ప్రొవోక్ చేయాలని ఏదో ఒక ఆనందంతో పెట్టేటువంటి అంటే వాళ్ళకి ఇప్పుడు రియాక్ట్ అవ్వడం ఎందుకు? ఎప్పుడైతే తెలంగాణ కూడా ఒక సెలబుల్ సరుకు అయిందో, ఆంధ్ర ప్రాంత నిర్మాతలు కూడా తెలంగాణ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. దానివల్ల ఏమవుతుంది, తెలంగాణ రైటర్స్కి అవకాశం వస్తుంది, తెలంగాణ నటులకు అవకాశం వస్తుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎంతమంది యాంకర్లు వచ్చారు చూడండి కదా. ఇప్పుడు చంద్రవ్వ అని దాంట్లో ఉంటుంది, ఏదో బిత్తిరి సత్తి కావచ్చు, శివజ్యోతి కావచ్చు, ఇట్లా చాలామంది వాళ్ళకి మన రచరవి లాంటి వాళ్ళు కావచ్చు, సినిమాలలో వీళ్ళందరికీ అవకాశాలు కూడా పెరిగినాయి ఈ వాదం కారణంగా. ఈ అవకాశాలన్నీ ఇది పడని వాడు ఎవడో ఉన్నాడు, ఈ పరిణామాన్ని భరించని వాడు ఎవడో ఉన్నాడు. తెలంగాణ సినిమా తీస్తే తెలంగాణలోకి అవకాశాలు వస్తాయి కదా, ఈ అవకాశాలు రావడం తట్టుకోవట్లేదు. అట్లాంటి వర్గం ఏదో ఉండి ఈ రకమైనటువంటి అవమానకరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారేమో మేబీ. తర్వాత ఏంటంటే, నేను అనేది ఏంటంటేనండి, మేము 60 సంవత్సరాలు మీ సినిమాలే చూసినాం కదా, మీ జీవితాన్ని చూసినాం కదా. ఏం చూసినాం కవిత గారు? మనం మొట్టమొదట వాళ్లకు వ్యవసాయ మిగులులోంచి వాళ్ళు సినిమాలు తీయటం మొదలుపెట్టారు. అప్పుడన్నీ మీరు పాత సినిమాలని చూస్తే వాళ్ళ వ్యవసాయం, ఉమ్మడి కుటుంబాలు, ఆ ఉమ్మడి కుటుంబాల్లో విభజన రావడం, తిరిగి కలవటం, అట్లాంటి సినిమాలు వస్తాయి. అట్లా ఎక్కడ తెలంగాణ కథే ఉండదు మీకు. మనం 60 ఏళ్ళు కలిసి ఉన్నాం కానీ తెలంగాణ జీవిత ఇతివృత్తంతో సినిమాలు రానే లేదు. ఆయన ఎస్వి రంగారావు ఒక ఎస్టేట్ జమీందారుగా ఉంటాడు, ఆయన డూప్లెక్స్ ఇంట్లోంచి ఇట్లా దిగుతుంటాడు కోటు సూటు బోటు వేసుకొని. అట్లాంటి పాత్ర ఎప్పుడైనా తెలంగాణ జీవితంలో మీరు చూసినారు? అసలు అది లేనే లేదు. మనం లేదా ఓ పియానో పట్టుకొని పాట పాడుతుంటాడు, నాగేశ్వరరావు ఎవరో పాట పాడుతుంటారు, నన్ను ఏదో నిన్న కనిపించింది అని ఏదో పాట. అసలు పియానోలు ఎక్కడండి, ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్తో వాళ్ళకి వచ్చింది. లేదా రాక్ అండ్ రోల్ డాన్స్లో ఒక క్లబ్ సాంగ్ ఏదో ఉందనుకోండి, ఆ క్లబ్బులు మన దగ్గర లేవు, ఆ రాక్ అండ్ రోల్ డాన్స్లు మనకు లేవు. వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ప్రభావం వల్ల అవన్నీ వచ్చినాయి, ఇంగ్లీష్ కల్చర్ వల్ల అవన్నీ వచ్చినాయి. మనం చూసాము అవి. లేదా మద్రాస్ గురించి చెప్తుంటే మనం చూసినాము. తర్వాత ఎప్పుడో హైదరాబాద్ తెలంగాణ తెలుగు సినిమాలలో కనబడటం మొదలైంది. ఇవన్నీ చూస్తే మీరు పాడి పంట అనే సినిమా తీస్తుంది, మా పాడి కాదు, మా పంట కాదు, అవే చూసినాం. తర్వాత వాళ్ళు పెట్టుబడులు మారి వాళ్ళు సారా పెట్టుబడిలోకి వెళ్ళారు. ఆ సారా పెట్టుబడి నుంచి నిర్మాతలు వచ్చినారు. నిర్మాతలు వచ్చిన తర్వాత దొంగలకు దొంగ, డాన్లు, మాఫియా గూండాలు, ఇట్లాంటి సినిమాలు వచ్చాయి. మీకు అప్పుడు సినిమాలో చూస్తే ప్రతి సినిమాలో V80 69 అనే ఒక బాటిల్ ఉంటుంది, అది కనిపించేది ఖచ్చితంగా సినిమాలో ఎక్కడో ఒక చోట. బికాజ్ ఆ పెట్టుబడి దాని నుంచి వచ్చింది. ఆ తర్వాత మీకు కొంతకాలానికి రియల్ ఎస్టేట్ పెట్టుబడిలోంచి వచ్చిన సినిమాలు వచ్చినాయి. అప్పుడు ఎట్లాంటి సినిమాలు వచ్చినాయి? విజయవాడ నుంచి హీరో వస్తాడు, హైదరాబాద్కి వస్తాడు, ఇక్కడంతా గూండాలే ఉన్నట్టుగా చూపిస్తారు. అంటే అప్పుడు పాపం కొత్త దాస్ అని అట్లా లేదా చిన్న రౌడీలు ఉండేవాళ్ళండి. వాళ్ళే పెద్ద కోట్లు సంపాదించుకొని భూములు ఆక్రమించుకొని పెద్ద కార్పొరేట్స్ కాదు వాళ్ళంతా. అలాంటి వాళ్ళని విలన్లుగా చూపిస్తూ వాళ్ళని 16 రీలు తనడమే సినిమా. ఆ తెలంగాణ భాష మాట్లాడుతున్నాడు కదా, కళ్ళు తాగుతాడు, ఇట్లా భిక్షు నాయక్ అని ఉంటాడు, ఇట్లా కొమ్ములు ఉంటాయి, వాడు బరిలానే ఉంటాడు, దున్నపోతులానే ఉంటాడు అన్నట్టుగా చూపిస్తూ చాలా అవమానిస్తూ ఆ భాష మాట్లాడుతుంటే, ఇదేం భాషరా, నువ్వు మాట్లాడితే చెప్పుతో కొట్టిన, నాకు అర్థమైతే చెప్పుతో కొట్టు అని కామెడీ చేస్తూ వెటకారం చేస్తూ రకరకాలుగా అవి చూస్తే వాటిని హిట్ చేస్తే ఇప్పుడిప్పుడే మమ్మల్ని మేము ఒక బలగమో ఒక ఏదో సినిమా ఏదో వస్తుంది, దాంట్లో కూడా మీరు అన్నట్టు చాలాసార్లు ప్రొడ్యూసర్స్ వాళ్ళే నక్సలైట్లుగా మనోళ్ళు చచ్చిపోతే వాళ్ళు నక్సలైట్లుగా హీరోలుగా పాత్రలు వేసి అది కూడా డబ్బు చేసుకున్నారు. సరే అది చూసినా మనం ఇప్పుడిప్పుడే కొంచెం తెలంగాణ వాడేవాడో హీరో అవుతున్నాడు, తెలంగాణ వాడేవాడో గాయకుడు అవుతున్నాడు, తెలంగాణ పదం మీద వినబడుతుంది. దీని మీద ఇంత అసహనం ఎందుకు? కొద్ది రోజులు చూడండి, తెలంగాణ జీవితాన్ని చూడండి. అయ్యో, తెలుగు సినిమా ఎన్రిచ్ అవుతుందండి ఇప్పుడిప్పుడే. ఇంకా 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 ఉత్తరాంధ్ర హీరో ఉండాలి, ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి జీవితం ఇంకా అద్భుతంగా కనబడాలి. లేదా రాయలసీమ అంటే కూడా ఫ్యాక్షనిస్టులు ఇట్లనే చూపించారు, అదే చూపించినారు. అక్కడ పేదరికం ఉంది, అక్కడ వ్యవసాయ జీవితం ఉంది, అక్కడ మానవ సంబంధాలు ఏమిటి,
రాయలసీమ వాళ్ళు పరాచిక ఎట్లా ఆడుకుంటారు, ఎట్లా నవ్వుతారు, ఎట్లా దుఃఖం ఉంటుంది, తెలంగాణ వాడు ఎట్లా ఏడుస్తాడు, ఎట్లా నవ్వుతాడు, వీడి క్యారెక్టర్ ఏమిటి, నవరసాలు ఎట్లుంటాయి తెలంగాణ భాషలో చూపించండి. అరే పొద్దున్నాక ఒక్కటే. ఇవాళ కొంతమంది హీరోలు రండి పచ్చి యాస మాట యారా అని మొదలు పెడతారు. అదే చూడాలా ఎన్నేళ్ళైనా? చూస్తూ చచ్చిపోతున్నాం కదా. అరే కొత్త భాష వినబడుతోంది, సరికొత్త ప్రయత్నం జరుగుతుంది. జరుగుతుంది. కొంచెం చెవులకి ఇంపు ఉంది కవిత గారు ఇప్పుడిప్పుడే. ఏంది తట్టుకోలేదు తనం, ఎందుకు ఇంత బాధ? ఆహ్వానించండి, హృదయాన్ని విశాలని. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, ఒక చిన్నవాళ్ళ అర్భకుల ఏదో మీడియాలో ఎక్కడో ఉన్నవాళ్ళ వాళ్ళ వెంట కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఎవరు ఏమైనా కానివ్వండి, వాళ్ళు అవమానించినప్పుడు మనం ఇది చెప్పాల్సి వస్తుంది. మార్చుకోండి వైఖరిని, విశాలంగా మారండి, సంస్కారవంతంగా మారండి అని మనం చెప్పవలసి వస్తుంది అనమాట. మాకు మాకు అన్ని ప్రాంతాల తెలుగు పట్ల మాకు గొప్ప గౌరవం ఉంది. మాకు ఆయన అట్టాడు అప్పలనాయుడు అని కళింగాంధ్ర నుంచి కవిత్వం రాస్తాడు, చదువుతాం, ఆనందంగా చదువుతామండి, మంచి అనిపిస్తుంది. పల్లిపట్టు నాగరాజు అని రాస్తాడు, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పోయిటరీ చదువుతున్నాం మేము, నవలలు చదువుతున్నాం అక్కడి నుంచి వస్తే. అట్లా చదువుతూ పెరిగాం మేమందరం కూడా. ఇప్పటికి కూడా అంతే. మీరు తెలంగాణ నుంచి మా పెద్దింటి అశోక్ కుమార్ రాసింది చదవండి, తెలంగాణ వాళ్ళని రాజే రాసినవి అర్థం చేసుకున్నారు కదా, అట్లనే ఇక్కడి నుంచి వస్తున్నాయని అర్థం చేసుకోండి, సినిమాలను అర్థం చేసుకోండి, కళలను అర్థం. పేరుని శివతాండం గొప్పతనం వేడు తీసుకొని రామప్పకి వచ్చి చూడండి, రామప్ప శివలింగానికి దండం పెట్టండి, 1000 స్తంభాల గుడిని దర్శించుకోండి, చూడండి హైదరాబాద్ కొత్త చూడండి, తెలంగాణ కళ్ళతో చూడండి. సో చల్లని సముద్ర గర్భం బోళ్ళని దాచుకుంది, అవన్నింటిని ఇప్పుడు బయటికి చూపించే ప్రయత్నం చేసి ఒక్కసారి ఆ పాట పాడరా ప్లీజ్. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, హో ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం పణముట్టిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, ఓ మానవ కళ్యాణం కోసం పణమొట్టిన అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ చల్లని సముద్ర గర్భం. ఇది ఎప్పటికీ ఇన్స్పిరేషన్, అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణ మూమెంట్ అయినా భవిష్యత్తులో కూడా. నిజంగా ద గ్రేట్ మ్యాన్ అంటే ఆయన దాశరథి జైల్లో కూర్చొని రాసినండి, చిత్రహింసల మధ్య ఈ పాట రాసినాడు ఆయన. ఇట్లాంటి ఉదాత్త భావాలు ప్రవహించాలని, నిజంగా ఏదో 100 పూలు వికసించని 1000 భావాలు సంఘర్షించని సంఘర్షించని అన్నట్టుగా అట్లా మనం ఉండాలండి. అంటే ఒక నిరంతర చర్చ జరగాలి, అది ఉదాత్తంగా జరగాలి, ఉన్నతంగా జరగాలి, సంస్కారవంతంగా జరగాలి. మీ గొంతులు నులివేస్తాం అన్నట్టు ఉండొద్దు.
నీ పీక అంటే అంగీకరించని వాని పీక నొక్కు సిద్ధాంతం అంటాడు కాళోజీ. ఇప్పుడు హిరణ్యకశిపుడు అందరు నన్నే దేవుడు అనాలన్నాడు, చచ్చినట్టు అందరూ హిరణ్యకశిపుడిని దేవుడు అన్నారు. ఒక చిన్న పిల్లాడు అంగీకరించలేదు, నువ్వు కాలిపో అన్నాడు. కొడుకే ప్రహ్లాదుడు. అంత మాత్రం చేత ప్రహ్లాదుని చంపాలనుకున్నాడు, ఒక్కడ అంగీకరించకూడదు. ఇది తప్పు. ఈ ఆధిపత్య భావజాలం వద్దు, చర్చ ఉండాలి, అందరికీ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలి. అది ఎవరైనా కానివ్వండి, ఏ పాలకుడన్నా కానివ్వండి. డెఫినెట్గా అందరు పాలకులలో ఈ లోపం ఉంది, లోపం లేదని నేను అనను ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఒక జెన్జీ అని ఇవన్నీ మాట్లాడుకుంటున్నాడు, ఒక విన్ విన్ సిచ్యువేషన్ అంటాం. అట్లా నువ్వు ఎదగాలి, నేను ఎదగాలి, కలిసి మనం ముందుకు పోవాలి అనకూడదు. కానీ జెన్జీ కొంత మెచ్యూరిటీగా ఉందని లేదని కాదు. వాళ్ళు ఒక కొత్త సందర్భంలోంచి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు గ్లోబల్కు ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళకి చాలా సమాచారం అందుబాటులో ఉంది, విశ్లేషణలు అందుబాటులోకి వస్తున్నాయి కనుక వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు. ఆలోచించలేదు కాదు. నిజానికి మన తరం వాళ్ళకి కరెక్ట్గా నిర్దేశన చేయాలి. అంటే బాల్యానికి చదువు, యువతకి మార్గనిర్దేశనం, వృద్ధాప్యానికి రక్షణ, ఈ 3 ఇచ్చేదే సరైన సమాజం. అంటే ఈ 3 ఇవ్వడంలో విఫలమైతే ఆ సమాజం సరైన సమాజం కాదు, ముందుకు పోదు. నిజంగా దాశరథి ఆ చెప్పిన మాట, ఆ జైలు గోడల మధ్య రాసుకున్నటువంటి ఎప్పటికైనా అది ఆదర్శం, ఆచరణ. తెలంగాణ ఇటువంటి వాటిని వ్యాప్తిలోకి తెచ్చిందండి. తెలంగాణ కవులు ఇటువంటి వాటిని సృష్టించారు. అది ఆ ఉదాత్తత తెలంగాణ సమాజంలో ఉంది, దాన్ని కాపాడమే మన పని. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. కవిత గారు మంచి ఇంటర్వ్యూ చేశారు, నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.